అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావని. డెఫినెట్లీ ఈ DBMS క్రాష్ కోర్స్ మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ప్లేస్మెంట్ ప్రిపరేషన్కి అయితే ఇది ఒక మస్ట్ వాచ్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీరు మీ సెమిస్టర్ ఎగ్జామ్స్కి కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. డెఫినెట్లీ వీడియోని కంప్లీట్గా వాచ్ చేయండి. హిట్ దట్ లైక్ బటన్, అట్లీస్ట్ ఒక 5K లైక్స్ ప్లీజ్ గైస్. అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. DBMS స్టాండ్స్ ఫర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనొచ్చు ఆర్ సిస్టమ్స్ అనొచ్చు, వాట్ ఎవర్ ఈజ్ కరెక్ట్. ఓకే, నౌ బిఫోర్ స్టార్టింగ్ వన్ పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ DBMS మీద థియరిటికల్గా అంటే అకాడమిక్ పర్పస్ కోసం ఒక సిరీస్ చేశాను. దాంట్లో అబౌట్ 20 వీడియోస్ ఉంటాయి. యూ కెన్ వాచ్ దాట్ టూ. ఓకే, సో అగైన్ ఇది అది రెండు వాచ్ చేస్తే మీకు DBMSలో ఆల్మోస్ట్ కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. దాంతోపాటు మనకి SQLకి 3 వీడియోస్ అండ్ MongoDBకి 3 వీడియోస్ ఉంటాయి. అవి కూడా వాచ్ చేస్తే యూ కెన్ బికమ్ పర్ఫెక్ట్ ఇన్ DBMS. ఓకే, సో అగైన్ ఈ వీడియోస్ కూడా ఆల్రెడీ వంశీ భవానీ ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి. గాట్ ఇట్? గ్రేట్. నౌ బేసిక్గా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేస్తాం అసలు ఈ సబ్జెక్ట్లో అంటే, ఏ అప్లికేషన్కైనా సరే ఓకే, అది రన్ అవ్వాలి అంటే ఇట్ నీడ్స్ డేటా. ఓకే, అండ్ డేటాని మనం ప్రతిసారి ద కస్టమర్ డేటా ఆర్ జనరల్ మెయిన్ డేటా మనం మొత్తాన్ని కోడ్ లోపల స్టోర్ చేయలేము. అంటే ఆబ్వియస్లీ కోడ్లో మీరు ఇంట్ ఏ ఆర్ ఫ్లోట్ ఎక్స్ ఈ విధంగా వేరియబుల్స్ క్రియేట్ చేస్తారు. వేరియబుల్ డేటా ఈజ్ డిఫరెంట్. నేను చెప్పేది యాక్చువల్ యూజర్ డేటా ఆర్ యాక్చువల్ అప్లికేషన్ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని కోడ్ లోపల సేవ్ చెయ్యం. రీజన్ నెంబర్ 1, డేటా యొక్క సైజ్ పెద్దగా ఉంటుంది, దానివల్ల కోడ్ సైజ్ పెరిగిపోతుంది. రీజన్ నెంబర్ 2, ఒకవేళ కనుక కోడ్ బ్రేక్ అవుతే, కోడ్లో బగ్స్ వస్తే డేటా బ్రీచ్ ఆర్ డేటా లాస్ కెన్ హ్యాపెన్ అండ్ దట్స్ వెరీ రిస్కీ. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క డేటాబేస్లో లెట్స్ సే కస్టమర్స్ యొక్క క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉన్నాయి. యూ హ్యావ్ ద క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఆఫ్ ఆల్ ది కస్టమర్స్ అండ్ దాని మొత్తాన్ని మీరు కోడ్లో పెట్టారు అండ్ కోడ్లో బగ్ వల్ల డేటా బ్రీచ్ అయింది అనుకుందాం. దాట్స్ వెరీ వెరీ రిస్కీ. కాబట్టి దాట్స్ ద సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఈజ్ స్కేలబిలిటీ. బికాస్ వన్స్ ద అప్లికేషన్ ఈజ్ రన్నింగ్, ఓకే, అప్లికేషన్ రన్ అయ్యేంత వరకు మీరు దాంట్లో ఎంతైనా కోడ్ రాయొచ్చు. ఒక్కసారి అప్లికేషన్ రన్ అవుతుంది అనుకుందాం. ఓకే, రన్ అవుతున్నప్పుడు మీరు ఆబ్వియస్లీ కోడ్ని చేంజ్ చేయలేరు. ఏదైతే కోడ్ రాశారో, దేన్నైతే కంపైల్ చేశారో అదే రన్ అవుతుంది. సో ఆన్ ద రన్ టైం లెట్స్ సే ఫేస్బుక్ అప్లికేషన్ ఉంది అండ్ దాంట్లో కొత్త యూజర్ బేసిక్గా తన అకౌంట్ని క్రియేట్ చేసుకుంటున్నాడు. ఆ డేటాని ఎక్కడ స్టోర్ చేస్తారు? అప్లికేషన్ ఆల్రెడీ రన్ అవుతుంది కదా, సో కోడ్లోకి మీరు ఆ డేటాని పెట్టలేరు. సో విత్ ఆల్ దీస్ రీజన్స్ వీ డోంట్ స్టోర్ డేటా డైరెక్ట్లీ ఇన్సైడ్ ద కోడ్. ఏం చేస్తాం మరి? సెపరేట్గా ఒక స్టోరేజ్ మెయింటైన్ చేస్తాం అండ్ ఆ స్టోరేజ్లో మనకు కావాల్సిన డేటా మొత్తాన్ని స్టోర్ చేస్తాం అండ్ ఈ స్టోరేజ్నే మనం డేటాబేస్ అంటూ ఉంటాం. సో డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ స్టోరేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ స్టోరేజ్ ఆఫ్ డేటా. ఓకే, అగైన్ ద పాయింట్ ఈజ్ డేటా క్యాన్ బీ ఆఫ్ ఎనీ టైప్. డేటా అంటే కేవలం మేబీ క్యారెక్టర్స్ అంటే అల్ఫాబెట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. లెట్ మీ సే దిస్ వే, కేవలం అల్ఫాబెట్స్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్ కెన్ బి అల్ఫాబెట్స్, ఇట్ కెన్ బి నంబర్స్, అవునా కదా? ఇట్ కెన్ బి స్పెషల్ క్యారెక్టర్స్, ఇట్ కెన్ బి ఇమేజెస్, ఇట్ కెన్ బి ఆడియో, ఇట్ కెన్ బి వీడియో, అవునా కదా? ఇట్ కెన్ బి గ్రాఫిక్స్, ఇట్ కెన్ బి ఆడియో విజువల్స్, అవునా కదా? సో ఆ విధంగా ఆల్ ఆఫ్ దిస్, ఎనీథింగ్ దట్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్. సో ఆల్ ఆఫ్ దిస్ మే ఇట్ బి వీడియో, ఆడియో, జస్ట్ నంబర్స్ ఆర్ అల్ఫాబెట్స్, ఇవన్నీ ఏం చేస్తున్నాయి? సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని, సమ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ని స్టోర్ చేస్తున్నాయి, అవునా కదా? సో ఇవంతా కూడా ఎనీథింగ్ ఆఫ్ దిస్, ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ డేటా. నాట్ జస్ట్ దిస్, మేబీ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాప్స్ అవ్వచ్చు, ఓకే, మ్యాప్ డేటా అవ్వచ్చు, ఎనీ డేటా ఆర్ హెల్త్ డేటా అవ్వచ్చు,
again these are categories and these are types. So basically anything, any category, any type which stores information is data. Okay, so database అంటే వీటిల్లో దేన్నైనా స్టోర్ చేసుకోగలగాలి. ఓకే, నౌ వాట్ అబౌట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్? సో బేసిక్గా డేటాబేస్ని క్రియేట్ చేయడం ఎంత కష్టమో, వన్స్ యూ క్రియేట్ ద డేటాబేస్ దాన్ని మేనేజ్ చేయడం కూడా అంతే కష్టం. బై మేనేజ్ బేసిక్గా మీరు డేటాబేస్ మీద ఏమేమి ఆపరేషన్స్ చేయగలరు? బేసిక్గా మీరు డేటా మీద ఏ ఆపరేషన్ చేయగలిగితే అదే ఆపరేషన్ డేటాబేస్ లోపల కూడా చేయగలగాలి. సో డేటా మీద మీరు చేయగలిగే మెయిన్ ఆపరేషన్స్ ఏంటి? ముందుగా యూ కెన్ క్రియేట్ సమ్ డేటా, అవునా? ఆఫ్టర్ దాట్ యూ కెన్ రీడ్ దట్ డేటా, అంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన డేటాని మీరు రీడ్ చేయొచ్చు, అంటే దాంట్లోని డేటాని చూడొచ్చు. ఆర్ యూ కెన్ అప్డేట్ ద డేటా, అవునా కదా? ఆర్ యూ కెన్ డిలీట్ ద డేటా, అవునా కదా? సో దీస్ ఆర్ 4 మేజర్ అండ్ ప్రైమరీ ఆపరేషన్స్. సో దీన్ని CRUD క్రెడ్ ఆపరేషన్స్ అంటూ ఉంటారు. ఓకే, సో డేటాబేస్ మేనేజ్మెంట్లో భాగంగా ముందుగా మనం డేటా మీద ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయగలగాలి. ఆ తర్వాత డేటాబేస్లో బేసిక్గా డిఫరెంట్ డేటా కన్స్టిట్యూయెంట్స్ని క్రియేట్ చేయగలగాలి, మెయింటైన్ చేయగలగాలి, దానికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలగాలి. అట్ ద సేమ్ టైం ఒకవేళ మోర్ దెన్ 1 యూజర్ సేమ్ మేబీ డేటాకి కొత్త ఇన్ఫర్మేషన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు అది బేసిక్గా ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా జరిగేందుకు మేనేజ్ చేయగలగాలి. అంటే లెట్స్ సే సాయి అనే ఒక పర్సన్ ఉన్నాడు, ఓకే, దాట్స్ ద నేమ్, అండ్ తన అకౌంట్ నంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1234 అండ్ తన బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 3 రూపీస్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం 2 ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఓకే, ట్రాన్సాక్షన్ నెంబర్ 1 బేసిక్గా సాయి అకౌంట్లోకి 1 రూపీ యాడ్ అవుతుంది. సెకండ్ ట్రాన్సాక్షన్ సాయి ఇంకొకరు ఎవరికో బేసిక్గా 2 రూపీస్ పంపిస్తున్నాడు, సో 2 రూపీస్ మైనస్ అవ్వాలి. సో అట్ ద సేమ్ టైం 3కి +1 వస్తుంది అండ్ -2 వస్తుంది. సో ఒకేసారి బేసిక్గా మోర్ దెన్ 1 కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ సేమ్ ఫీల్డ్ని, సేమ్ వాల్యూని, సేమ్ డేటాని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఎటువంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా ఆ కంప్లీట్ ప్రాసెస్ బేసిక్గా సింక్రనైజ్డ్గా జరగాలి, అవునా? సో ఆల్ దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ మేనేజింగ్ ద డేటాబేస్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఇట్స్ ఆల్ అబౌట్ దిస్. సో క్రియేటింగ్, మేనేజింగ్ అండ్ బేసిక్గా పర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. ఓకే, నౌ కమింగ్ టు ద మెయిన్ టైప్స్ ఆఫ్ డేటాబేస్, 2 రకాలు ఉంటాయన్నమాట. సో మెయిన్ టైప్స్ ఆఫ్ డేటాబేస్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. ఒకటేమో SQL బేస్డ్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ అండ్ రెండవది NoSQL బేస్డ్ డేటాబేసెస్. సో ఈ ఫస్ట్ టైప్లో ఏంటంటే డేటాని టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. ఓకే, సో సీరియల్ నంబర్, నేమ్, రోల్ నంబర్, ఆ విధంగా టేబుల్స్ రూపంలో స్టోర్ చేస్తాం. ఆల్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి డేటాని టేబుల్స్ ఫార్మాట్లోనే స్టోర్ చేస్తాం అండ్ దే ఆర్ కాల్డ్ SQL బేస్డ్ డేటాబేసెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ MySQL సర్వర్. ఓకే, నౌ NoSQL అంటే దీంట్లో మనకి టేబుల్స్ ఉండవు, ఇన్స్టెడ్ మనం కలెక్షన్స్ అండ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. అంటే ఎలా అంటే దీంట్లో ఫస్ట్ ఎంట్రీలో సీరియల్ నెంబర్ ఉండొచ్చు, నేమ్ ఉండొచ్చు, రోల్ నెంబర్ ఉండొచ్చు. ఓకే, సెకండ్ ఎంట్రీలో కేవలం నేము అండ్ రోల్ నెంబర్ ఉండొచ్చు. థర్డ్ ఎంట్రీలో మేబీ నేము మరియు అడ్రస్ మాత్రమే ఉండొచ్చు. సో ఆ విధంగా ప్రతి ఎంట్రీలో సేమ్ రెస్ట్రిక్షన్స్, సేమ్ స్కీమా, సేమ్ కాలమ్స్ మెయింటైన్ అవ్వక్కర్లేదు. దట్ ఈస్ కాల్డ్ NoSQL. బట్ దీంట్లో ఏంటంటే ప్రతి ఎంట్రీలో ఖచ్చితంగా సీరియల్ నెంబర్ ఉండాలి, నేమ్ ఉండాలి, రోల్ నెంబర్ ఉండాలి. అంతకంటే ఎక్స్ట్రా కొత్త ఫీల్డ్ లైక్ అడ్రస్ని యాడ్ చేయలేము. అదేవిధంగా ఒకవేళ మీరు సీరియల్ నెంబర్ని పీకేద్దాం అనుకుంటే అనవసరంగా స్పేస్ వేస్ట్ అయిపోద్ది, బికాస్ ఆల్రెడీ ఆ ఎంట్రీలో సీరియల్ నెంబర్కి కూడా మనం స్పేస్ని అసైన్ చేసాము, ఎలోకేట్ చేసాము. సో ఆ విధంగా వెన్ యూ హ్యావ్ డైనమిక్ స్కీమాస్ దెన్ యూ గో విత్ NoSQL. ఫిక్స్డ్ స్కీమాస్ ఉంటే వీ గో విత్ బేసిక్లీ SQL బేస్డ్ డేటాబేసెస్.
Best example of NoSQL based database is MongoDB. Okay, got it? సో దిస్ ఈజ్ అన్ ఓవర్వ్యూ ఒక రకంగా. ఓకే, ఒక ఓవరాల్ పిక్చర్, ఒక ఓవరాల్ ఐడియా అబౌట్ డిబిఎంఎస్. ఐ హోప్ యూ లైక్ ఇట్. క్వశ్చన్ నెంబర్ 1, ఆర్డిబిఎంఎస్ అంటే ఏంటి? డిబిఎంఎస్ అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఆర్ అంటే రిలేషనల్ అనమాట. అగైన్ ఈ రిలేషనల్ అంటే ఏంటి అనేది ఇవాల్టి ఈ వీడియోలో తెలుసుకుంటాం. సో డోంట్ వరీ అబౌట్ దాట్. ఆ తర్వాత వీ హ్యావ్ ద నోట్స్ ఫర్ డిబిఎంఎస్ టర్మినాలజీ, వీ హ్యావ్ నోట్స్ ఫర్ డిబిఎంఎస్ ఆర్ డేటాబేస్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ రెఫర్ టు దెమ్. గ్రేట్. కమింగ్ టు ద టాపిక్, ఫస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ ఆర్ టర్మినాలజీ ఏంటి అంటే రిలేషన్. ఓకే, సో రిలేషన్ అంటే ఏంటి అంటే టేబుల్ అనమాట. సో రిలేషన్ స్టాండ్స్ ఫర్ టేబుల్ ఇన్ డిబిఎంఎస్ టర్మినాలజీ. సో ఈ విధంగా ఒక టేబుల్ ఉందనుకోండి, దాన్ని మనం ఏమంటాం? రిలేషన్ అంటాం. గాట్ ఇట్? గ్రేట్. ద సెకండ్ వన్ ఈజ్ బేసిక్లీ టపుల్ అనమాట. టపుల్ అంటే ఏంటి అంటే, టపుల్ అంటే సింప్లీ ఇట్ ఈజ్ రో. సో దిస్ ఈజ్ వన్ టపుల్, దిస్ ఈజ్ వన్ టపుల్, దిస్ ఈజ్ వన్ టపుల్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి అంటే కాలమ్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ attribute or column, this is one attribute or this is one attribute. Got it? ఆ తర్వాత we have domain అనమాట. డొమైన్ అంటే ఏంటి అంటే, డొమైన్ అంటే ఫైనైట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అ attribute, ఫర్ అ attribute అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాలమ్ నెంబర్ 1 ఆర్ యాట్రిబ్యూట్ నెంబర్ 1 ఈజ్ యాక్చువల్లీ రోల్ నెంబర్ అనుకుందాం. అండ్ ఇది బేసిక్గా క్లాస్ 8లోని సెక్షన్ బి యొక్క డేటాబేస్ ఆర్ టేబుల్ ఆర్ రిలేషన్. ఓకే, ఆ కేసులో ఈ సెక్షన్ బిలో ఎంతమంది ఉంటే అవే కదా ఈ రోల్ నెంబర్ యొక్క వాల్యూస్. సో దట్ బికమ్స్ ద డొమైన్ ఆఫ్ రోల్ నెంబర్ అనే యాట్రిబ్యూట్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ రిలేషన్ స్కీమా. ఓకే, రిలేషన్ స్కీమా అంటే ఏంటి? రిలేషన్ టు టేబుల్. ఓకే, సో ఇట్ ఈస్ టేబుల్ స్కీమా, టేబుల్ యొక్క స్కీమా. సో స్కీమా అంటే ఏంటి? స్కీమా అంటే డిజైన్ అనమాట, ఒక రకంగా డిజైన్ ఆన్ హౌ ద టేబుల్ షుడ్ లుక్. ఓకే, సో నౌ దిస్ ఇస్ ద టేబుల్, దీని పేరు ఏంటి? స్టూడెంట్స్. ఓకే, అండ్ దీంట్లో అట్రిబ్యూట్స్ రోల్ నెంబర్, నేమ్ అండ్ మార్క్స్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో స్టూడెంట్స్ అనే టేబుల్లో బేసిక్గా రోల్ నెంబర్ అనే యాట్రిబ్యూట్ ఉండాలి, నేమ్ అనే యాట్రిబ్యూట్ ఉండాలి, మార్క్స్ అనే యాట్రిబ్యూట్ ఉండాలి. అండ్ దీంట్లో దీని యొక్క టైప్ ఏంటి అంటే ఇదొక మేబీ నంబర్ అవ్వాలి, ఇదొక స్ట్రింగ్ అవ్వాలి. స్ట్రింగ్ని బేసిక్గా డిబిఎంఎస్లో వార్క్యార్ అంటారు, వార్క్యార్ అవ్వాలి. అగైన్ ఇదొక నంబర్ అవ్వాలి. ఆ విధంగా మనం డిఫైన్ చేయాలి కదా డిజైన్. దట్ ఈస్ యాక్చువల్లీ స్కీమా. ఓకే, సో ద ఫార్మాట్ ఈజ్ ఆర్ విచ్ ఈస్ రిలేషన్ నేమ్ అండ్ ABCD కాలమ్ నేమ్స్ ఆర్ అట్రిబ్యూట్స్ అనుకుంటే ABCD అనమాట. ఓకే, దట్స్ హౌ వీ డిఫైన్ అ రిలేషన్ స్కీమా. ఓకే, గ్రేట్. మూవింగ్ ఫార్వర్డ్, ద నెక్స్ట్ ఇంపార్టెంట్ బేసిక్లీ ఒక రకంగా టర్మినాలజీ ఏంటి అంటే ఇట్ ఈస్ కరెంట్ రిలేషన్ స్టేట్ అనమాట. కరెంట్ రిలేషన్ స్టేట్. సో కరెంట్ రిలేషన్ స్టేట్ అంటే ఏంటి అంటే యాట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, ఓకే, ఏ అట్రిబ్యూట్లో ఏ టపుల్లో ఏ వాల్యూ ఉంది అని చెప్పడమే కరెంట్ రిలేషన్ స్టేట్. ఫర్ ఎగ్జాంపుల్, అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వితౌట్ అప్లయింగ్ ఎనీ ఆపరేషన్ హౌ డస్ ద రిలేషన్ లుక్? సో దీన్నే మనం రిలేషన్ స్టేట్ అంటాం. ఏ స్టేట్? కరెంట్ రిలేషన్ స్టేట్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్. సో డిగ్రీ ఆఫ్ రిలేషన్ ఆర్ డిగ్రీ ఆఫ్ టేబుల్ అంటే ఏంటి అంటే టోటల్ నంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో ఇందాకటి ఎగ్జాంపుల్లో డిగ్రీ ఆఫ్ రిలేషన్ కాల్డ్ స్టూడెంట్స్ వాజ్ 3. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇంటెన్షన్. సో ఇంటెన్షన్ అన్న స్కీమా అన్న ఒకటి. ఓకే, గ్రేట్. స్కీమా అంటే ఏంటి? డిజైన్. ఓకే, దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎక్స్టెన్షన్. ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? ఎక్స్టెన్షన్ అంటే ద టేబుల్ ఇట్ సెల్ఫ్. గాట్ ఇట్? దీస్ ఆర్ ద ఫ్యూ ఇంపార్టెంట్ టర్మినాలజీస్ ఇన్ డిబిఎంఎస్. ఇది కాకుండా కూడా
basically we have few more terminologies in terms of different languages that support DBMS. Okay, the first one is DQL. Okay, it stands for Data Query Language. Okay, after we have DDL. It stands for Data Definition Language. Okay, then we have DML. Data, any guesses? Manipulation Language. Okay, then we have DCL. Data Control Language. Okay, so coming to the first one, డేటా క్వెరీ లాంగ్వేజ్లో ఏం చేస్తారు? సో బేసిక్గా ఉన్న డీబీని, ఉన్న డేటాబేస్ని క్వెరీ చేసేందుకు, అంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రాపట్టుకునేందుకు మనం క్వెరీస్ రాస్తాం అనమాట. సో ఆ క్వెరీ చేసేందుకు ఈ DQL యూజ్ అవుతుంది. సో దీంట్లో బేసిక్గా మనం మెయిన్లీ CRUD చెప్పాను కదా నిన్న, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, గ్రేట్. దెన్ వీ హ్యావ్ DDL, డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దీన్ని వాడి మనం బేసిక్గా స్కీమాని డిఫైన్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా డిజైన్ అని చెప్పి, ఆ స్కీమా డిజైన్ని, ఆ స్కీమా డెఫినేషన్ని మనం DDL వాడే డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలన్నా, అంటే బేసిక్గా ఒక టపుల్ని క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఓకే, వి యూస్ ద DDL. అగైన్, instance need not be just a tuple, it can be a complete table, it can be a view. Okay, so basically మనకి ఇన్స్టెన్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీ న్యూ ఇన్స్టెన్స్. ఆ న్యూ ఇన్స్టెన్స్ ఒక అట్రిబ్యూట్ అవ్వచ్చు, ఒక టపుల్ అవ్వచ్చు, ఒక రిలేషనే అవ్వచ్చు. ఓకే, వీ డూ దాట్ యూజింగ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దాంతోపాటు వీ కెన్ ఆల్టర్ ద డీబీ, నాట్ ద రికార్డ్. సో ఇక్కడ అప్డేషన్లో వీ అప్డేట్ ద రికార్డ్స్, బట్ ఇక్కడ వీ కెన్ ఆల్టర్ ద database itself. Okay, or we can drop database instances. Okay, rename database instances or database itself. Okay, delete instances. So all this can be done using data definition language. So దీంట్లో ఎక్కువగా క్రియేట్, ఆల్టర్, డ్రాప్, డిలీట్, ట్రంకేట్, రీనేమ్ ఇటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో దీంట్లో ఇట్ ఈస్ యూస్ టు సెలెక్ట్ అ రికార్డ్, ఇన్సర్ట్ అ రికార్డ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, సో యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాకి మనం DML వాడుతూ ఉంటాం. DML అండ్ DQL బేసిక్గా లెట్స్ సే దిస్ ఈజ్ DML అనుకుంటే, దిస్ విల్ బీ DQL అండ్ దేర్ ఈజ్ డెఫినెట్లీ అ ఓవర్లాప్ బిట్వీన్ దెమ్. ఓకే, గ్రేట్. Finally, we have data control language. ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ యూస్డ్ టు గ్రాంట్ పర్మిషన్ ఆర్ యాక్సెస్ ఆర్ రివోక్ పర్మిషన్ ఆర్ యాక్సెస్. గ్రాంట్ అంటే ఇవ్వడం, రివోక్ అంటే వెనక్కి తీసుకోవడం, ఓకే, తీసేయడం. సో పర్మిషన్ ఇవ్వడం ఈజ్ గ్రాంట్, పర్మిషన్ని తీసేయడం ఈజ్ రివోక్. సో ఈ కంట్రోల్ అనే పదంకి అర్థం అదే. సో వీ కెన్ గ్రాంట్ ఆర్ రివోక్ పర్మిషన్స్. Okay, great. So these are few terminologies, and again ఇవి కాకుండా మనకి entities అని చెప్పి, entities and relation models, సో ఈ విధంగా డిఫరెంట్ అదర్ టర్మినాలజీస్ కూడా ఉంటాయి. ఓకే, అగైన్ ఇవన్నీ కూడా అకాడమిక్గా ఎక్కువ ఇంపార్టెంట్ రాదర్ దాన్ జస్ట్ ఫర్ ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్. సో అకాడమిక్గా కూడా మీకు కావాలి అనుకుంటే ఆల్రెడీ అకాడమిక్ పర్పస్ కోసం DBMS మీద మన ఛానల్లోనే ఒక సిరీస్ ఉంది, యూ క్యాన్ వాచ్ దాట్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ సిరీస్ ఈజ్ జస్ట్ ఫర్ ప్లేస్మెంట్స్ రివిజన్ ఒక రకంగా. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇట్ అకాడమికలీ యాజ్ వెల్, మీకు సెపరేట్ సిరీస్ కూడా ఉంది మన ఛానల్లో, యూ క్యాన్ రెఫర్ టు దట్. ఓకే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ DBMS? ఆబ్వియస్లీ ఆప్షన్ నెంబర్ 1 స్ట్రైట్ ఫార్వర్డ్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, బెనిఫిట్స్ ఆఫ్ DBMS. ఆప్షన్ 1 ఏంటి? డేటా రిడెండెన్సీ. దీని మీనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అ కంపెనీ X, దీనికి డేటా సెంటర్ ఉంది. ఓకే, అండ్ ఈ డేటా సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ ముంబైలో ఉంది. ఓకే, అండ్ ముంబైలో
డ్యూ టు సమ్ న్యాచురల్ కెలామిటీ దీంట్లో సమ్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ జరిగింది అండ్ క్రాష్ అయిపోయింది అనుకుందాం. ఓకే, అంటే ఈ ఎక్స్ యొక్క డేటా మొత్తం పోయినట్టేనా? పోకుండా ఉండేందుకు మనం ఏం చేస్తామంటే ఇదే సేమ్ డేటాని మల్టిపుల్ ప్లేసెస్లో, మేబీ సమ్వేర్ ఇన్ సిడ్నీ ఒకటి, ఓకే, సమ్వేర్ ఇన్ మేబీ యూఎస్లో ఒక ప్లేస్లో, ఓకే, ఆ విధంగా ఏం చేస్తారంటే మల్టిపుల్ ప్లేసెస్లో రెప్లికేట్ చేస్తారు. అండ్ ఈవెన్ ఇన్సైడ్ ద సింగిల్ డేటాబేస్ బేసిక్గా నార్మలైజేషన్ కోసం అండ్ ఒక రకంగా డేటాని ఈజీగా యాక్సెస్ చేయడం కోసం మనం రిపీట్ చేస్తాం. దట్స్ ఓకే, బట్ ఇట్ ఈస్ నాట్ ద బెనిఫిట్ ఆఫ్ డిబిఎంఎస్. డిబిఎంఎస్లో వీ కైండ్ ఆఫ్ బ్రింగ్ ఇన్ రిడెండెన్సీ ఫర్ సమ్ పర్పసెస్, బట్ అది అడ్వాంటేజ్ కాదు డిబిఎంఎస్కి. ఓకే, గ్రేట్. ఆ తర్వాత లిమిటెడ్ డేటా యాక్సెసిబిలిటీ. నో, ఆబ్వియస్లీ లిమిటెడ్ అయితే ఎందుకు కావాలి? వీ వాంటెడ్ టు బీ యాక్సెసిబుల్ అక్రాస్ డిఫరెంట్ లేయర్స్. సో నాట్ దిస్. ఇంప్రూవ్డ్ డేటా షేరింగ్ అండ్ సెక్యూరిటీ. ఎస్, దిస్ ఈస్ ద ఆప్షన్. అండ్ లాస్ట్ ఆప్షన్ spreadsheet tools. Obviously that's not related to database management system. Okay, what does the term database instance refer to? Database instance అంటే ఆ పర్టిక్యులర్ టైంలో, ఆ పర్టిక్యులర్ పాయింట్ ఇన్ టైంలో బేసిక్గా మన డేటాబేస్లో ఉన్న డిఫరెంట్ రికార్డ్స్ యొక్క రిప్రజెంటేషన్ ఈజ్ ద ఇన్స్టెన్స్ అనమాట. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ రిలేటెడ్ డేటా అట్ అ స్పెసిఫిక్ మూమెంట్ ఇన్ టైం. ఓకే, ఆ తర్వాత వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ డేటా అడ్మినిస్ట్రేటర్? ఇట్ ఈస్ ఎన్ష్యూరింగ్ డేటా సెక్యూరిటీ అండ్ ప్రైవసీ. ఓకే, గ్రేట్. దీంతోపాటు ఆబ్వియస్లీ మీరు వెన్ యూ గో టు దీస్ లింక్స్ మీకు కోడ్ స్టూడియోలో డిబిఎంఎస్కి ఒక గైడెడ్ పాత్ ఉంటుంది, దాంట్లో నోట్స్ కూడా ఉంటుంది. ప్లీజ్ రెఫర్ టు ద నోట్స్ యాజ్ వెల్, హెల్ప్ అవుతుంది. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద యాక్చువల్ టాపిక్ విచ్ ఈస్ స్టార్టింగ్ విత్ ఈఆర్ మోడల్. ఓకే, సో ఈఆర్ మోడల్ అంటే ఏంటి? జస్ట్ గివ్ మీ ఎ మినిట్. ఈఆర్ మోడల్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనమాట. ఏంటి? ఇట్ ఈస్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. సో ఆబ్వియస్లీ వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్? ఎంటిటీ. ఎంటిటీ అంటే ఏంటి? ఎంటిటీ అంటే ఇట్ కెన్ బి ఎనీ ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, ఎనీ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్. ఇట్ కెన్ బి పర్సన్, ఆబ్జెక్ట్. ఒక రకంగా చెప్పాలంటే మనకి ఇంగ్లీష్లో నౌన్స్ ఉంటాయి కదా, ఎనీథింగ్ విచ్ ఇస్ అ నౌన్ ఇన్ ద డేటాబేస్ సినారియో ఇస్ అన్ ఆబ్జెక్ట్. లైక్ పర్సన్, ఎంప్లాయీ, కంపెనీ ఎక్స్, ఓకే, టీచర్, ఆఫీసర్, ఎనీథింగ్, ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ అ డేటాబేస్ ఈజ్ అ ఎంటిటీ. ఓకే, వాట్ ఈజ్ ఎంటిటీ సెట్? అగైన్ విల్ కమ్ టు దిస్. అసలు ఆబ్జెక్ట్స్ ఎందుకుంటాయంటే ఐ కమ్ టు ద టాపిక్ ఆఫ్ వై వీ హ్యావ్ ఆబ్జెక్ట్స్ ఆర్ వాట్ ఎవర్ ఎంటిటీస్ ఎందుకుంటాయని చెప్పి మాట్లాడుకుందాం. బట్ ఎంటిటీ అంటే ఆబ్జెక్ట్. ఓకే, ఎంటిటీ సెట్ అంటే ఏంటి? ఎంటిటీ సెట్ అంటే కలెక్షన్ ఆఫ్ దోస్ ఆబ్జెక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ద ఎంటిటీస్ అనమాట. ఓకే, కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అట్రిబ్యూట్స్. ఓకే, అట్రిబ్యూట్స్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ నౌన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ దోస్ ఎంటిటీస్ అనమాట. ఓకే, ఈ ఎంటిటీస్కి ప్రాపర్టీస్ని అట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, ఆ తర్వాత అగైన్ వన్ మోర్ పాయింట్ విచ్ ఐ టోల్డ్ యూ విల్ బి డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో వాజ్ రిలేషన్షిప్. సో రిలేషన్షిప్ అంటే ఏంటి? సో బేసిక్గా వన్ ఆర్ మోర్ ఎంటిటీస్ ఒకదాంతో ఒకటి ఏ విధంగా రిలేట్ అయ్యి ఉన్నాయి అని చెప్పేదే రిలేషన్షిప్. సో ఎంటిటీ నౌన్ అయితే దిస్ ఈజ్ వర్బ్ అనమాట. ఓకే, ఆల్ ది వర్బ్స్ ఆర్ ఒక రకంగా ఏంటి? దే ఆర్ రిలేషన్షిప్స్. ఓకే, సో ఒక ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ ఏ విధంగా ఉంటుంది? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే లెట్స్ సే there is a entity, this is an entity and this entity is person. ఓకే, పర్సన్ అనే ఎంటిటీ ఉన్నప్పుడు బేసిక్గా దీనికి యాట్రిబ్యూట్స్ ఏమవుతాయి? యాట్రిబ్యూట్స్ ఆఫ్ దిస్ ఎంటిటీ వుడ్ బి సంథింగ్ లైక్ నేమ్, అవునా, ఫోన్ నంబర్, అడ్రస్ కదా, జెండర్ అవ్వచ్చు. సో ఆల్ దీస్ ఆర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ పర్సన్ కదా. సో ఆల్ దీస్ ఆర్ యాట్రిబ్యూట్స్ అనమాట. సో బేస్డ్ ఆన్ దీస్ యాట్రిబ్యూట్స్ అగైన్ దీంట్లో టైప్స్ ఉంటాయి. ఓకే,
డైరెక్ట్గా ఒకే ఫీల్డ్లో ఒకేసారి స్టోర్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ కాల్డ్ వాట్? సింపుల్ యాట్రిబ్యూట్. సింపుల్ యాట్రిబ్యూట్ని మీరు ఫర్దర్గా డివైడ్ చేయలేరు. ఆ తర్వాత వీ హ్యావ్ కాంపోజిట్ యాట్రిబ్యూట్. దాంట్లో ఏంటంటే బేసిక్లీ కాంపోజిట్ అట్రిబ్యూట్స్లో దేర్ కెన్ బి సర్టన్ ఫీల్డ్స్ దట్ హ్యావ్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ ఏమంటారు ఇంటర్నల్ అట్రిబ్యూట్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ 1st January ఓకే 2020 అనుకుందాం. సో దిస్ ఈజ్ అ అట్రిబ్యూట్, కానీ ఇది ఒక కాంపోజిట్ అట్రిబ్యూట్. ఎందుకంటే ఈ అట్రిబ్యూట్ లోపల ఇన్ టర్న్ వీ హ్యావ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్. అదేంటన్నా అంటే దిస్ క్యాన్ బి వన్ మోర్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద డేట్. దిస్ క్యాన్ బి వన్ మోర్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద మంత్. దిస్ క్యాన్ బి వన్ మోర్ అట్రిబ్యూట్ విచ్ ఈస్ జస్ట్ ద ఇయర్. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ అ కాంపోజిట్ అట్రిబ్యూట్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ ఏంటి అన్నా అంటే ఫోన్ నంబర్. సో ఒక మనిషికి, ఒక పర్సన్కి హీ కెన్ హ్యావ్ మోర్ దెన్ వన్ ఫోన్ నంబర్స్ కదా, కాబట్టి ఇట్ ఈస్ అ ఎస్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్. గాట్ ఇట్? పక్కా? సో మల్టీ వాల్యూడ్ లాగానే సింగిల్ వాల్యూడ్గా ఉంటుంది. సింగిల్ వాల్యూడ్ అంటే ఏంటి? సో నేమ్ ఉంది, ప్రతి మనిషికి పేరు ఒకటే ఉంటుంది. అగైన్ యూ కెన్ సే వీ కెన్ హ్యావ్ నిక్ నేమ్స్ అండ్ ఆల్, బట్ నిక్ నేమ్స్ని పక్కన పెడితే నేమ్ ఈజ్ అ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్. ఓకే, ఆర్ మీ రోల్ నంబర్, దోస్ ఆర్ ఆల్ సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్. ఓకే, అండ్ వన్ మోర్ ఫైనల్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ ఈస్ కాంప్లెక్స్ అట్రిబ్యూట్. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అడ్రస్. సో అడ్రస్లో మనకి పిన్ కోడ్ ఉంటుంది, ఓకే, డోర్ నంబర్ ఉంటుంది, స్ట్రీట్ నంబర్ ఉంటుంది, ఓకే, సిటీ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఉంటుంది, స్టేట్ ఉంటుంది, కంట్రీ ఉంటుంది. సో ఆ విధంగా ఇట్స్ అ కాంప్లెక్స్ కైండ్ ఆఫ్ ఏమంటారు అట్రిబ్యూట్. కాబట్టి విల్ హ్యావ్ వాట్? యా, వీ విల్ నేమ్ ఇట్ ఎస్ అ కాంప్లెక్స్ అట్రిబ్యూట్. అగైన్ మీకు ఒక డౌట్ రావచ్చు, అన్న ఇది కాంప్లెక్స్ ఎందుకు, కాంపోజిట్ ఎందుకు కాదు? సి, దీంట్లో మీరు వీటిని ఫర్దర్గా మళ్ళీ డివైడ్ చేయలేరు. డేట్ డేట్, మంత్ మంత్, ఇయర్ ఇయర్. ఇక్కడ చూసుకుంటే పిన్ కోడ్ని మీరు మళ్ళీ డివైడ్ చేయొచ్చు. పిన్ కోడ్లో అగైన్ మేబీ ఐ మీన్ కంట్రీ కోడ్ ఇంత ఆర్ వాట్ ఎవర్ ఏరియా కోడ్ ఇది. సో ఆ విధంగా పిన్ కోడ్ని మీరు మళ్ళీ ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. ఆర్ డోర్ నెంబర్ని అగైన్ డోర్ నెంబర్లో సమ్టైమ్స్ స్ట్రీట్ నెంబర్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, ఆర్ ఆ /1A 1B ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఫర్దర్గా డివైడ్ చేయొచ్చు. సో ఆల్రెడీ ఉన్న యాట్రిబ్యూట్స్ లోపలనే మీరు ఫర్దర్గా డివిజన్ చేయగలుగుతున్నారు అంటే ఇట్ విల్ బీ కాంప్లెక్స్ అనమాట. ఓకే, సో ఆ విధంగా వీ డివైడ్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. అగైన్ నేను దీన్ని ఓన్లీ ఫ్రమ్ ఐ మీన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. థియరిటికల్గా ఎగ్జామ్లో రాసేందుకు కావాలంటే అగైన్ మన అకాడమిక్ సిరీస్ ఉంది DBMS మీద, యూ కెన్ వాచ్ దాట్. గాట్ ఇట్? సో వీ డిస్కస్డ్ అబౌట్ ఎంటిటీ అట్రిబ్యూట్స్ ఇన్ డీటెయిల్. నౌ కమింగ్ టు రిలేషన్షిప్. ఓకే, లెట్స్ సే, let me clear the screen, just give me a minute. Okay, సో ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఓకే, అండ్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఎంప్లాయీస్ పేర్లు ఫర్ ఎగ్జాంపుల్ E1, E2, E3, E4 అండ్ సో ఆన్. డిపార్ట్మెంట్ పేర్లు D1, D2, D3, D4 అండ్ సో ఆన్. సో రిలేషన్షిప్ ఈ విధంగా ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ అ ఎంటిటీ సెట్ ఫర్ ఎంప్లాయీ, దిస్ ఈజ్ అ ఎంటిటీ సెట్ ఫర్ డిపార్ట్మెంట్. ఓకే, సో E1 అనే ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ D1, D2, D3 అండ్ D4 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ E1 అనే ఎంప్లాయీ D4లో పనిచేస్తున్నాడు, E2 అనే ఎంప్లాయీ D1లో పనిచేస్తున్నాడు, E3 అనే ఎంప్లాయీ కూడా D1లోనే పనిచేస్తున్నాడు, E4 అనే ఎంప్లాయీ ఫర్ ఎగ్జాంపుల్ D3లో పనిచేస్తున్నాడు. సో ఆ విధంగా దీస్ లైన్స్ ఏవైతే ఉన్నాయి మధ్యలో, సో ఆ లైన్స్ ఏంటి, పని చేస్తున్నాడు అన్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమనొచ్చు మీరు, ఎంప్లాయీ 1 వర్క్స్ ఫర్ D4, ఎంప్లాయీ 2 వర్క్స్ ఫర్ ఏంటి, ఎస్ ఎంప్లాయీ 2 వర్క్స్ ఫర్ D1, ఎంప్లాయీ 3 వర్క్స్ ఫర్ D1, ఎంప్లాయీ 4 వర్క్స్ ఫర్ D3. మనం ఏమంటున్నాం, వర్క్స్ ఫర్ అని బేసిక్గా ఆ నెక్స్ట్ ఎంటిటీ పేరు చెప్తున్నాం. సో ఆ వర్క్స్ ఫర్ అనేది రిలేషన్షిప్ అనమాట. ఓకే, సో లెట్ మీ జస్ట్
యూస్ మై పెన్. ఐ డోంట్ నో పెన్ సడన్గా డిస్కనెక్ట్ అయిపోతుంది ఈ మధ్యన. యా, ఐ హ్యావ్ ద పెన్ బ్యాక్. సో if I just draw a separate set, this is relationship. And ఈ రిలేషన్షిప్ ఏంటి? ఇట్ ఈస్ వర్క్స్ ఫర్. గాట్ ఇట్? ఓకే, ఎంటిటీ సెట్ రాసినప్పుడు ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. దీన్ని ఈఆర్ మోడల్ డయాగ్రామ్లో గీయాలి అంటే, డైరెక్ట్లీ ఈఆర్ మోడల్ డయాగ్రామ్లో గీయాలి అంటే ఇట్ విల్ బీ ఒక డబ్బా, దీంట్లో ఎంప్లాయీ అని రాస్తాం అండ్ ఈ విధంగా డాష్ పెట్టి ట్రయాంగిల్లో బేసిక్గా రిలేషన్షిప్ రాస్తాం. సో వర్క్స్ ఫర్ విల్ కమ్ హియర్ అండ్ వర్క్స్ ఫర్ వాట్? అనదర్ ఎంటిటీ విచ్ ఈజ్ అ డిపార్ట్మెంట్. ఓకే, సో ఈ విధంగా సేమ్ ఈ ఎంటిటీ సెట్ వాడి రిప్రజెంట్ చేసిన రిలేషన్షిప్కి ఈఆర్ మోడల్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ హౌ వీ షో ఇట్. గాట్ ఇట్? అగైన్ along with this we have something called different types of relationships like one to one and one to many, many to one, many to many. So again they are from a more theoretical perspective. సో ఆల్రెడీ దాన్ని మనం అకాడమిక్ సిరీస్లో కవర్ చేసాం. యూ కెన్ లుక్ అట్ ఇట్. బేసిక్గా పైన చెప్పాలంటే ఇక్కడ వన్ ఎంప్లాయీ ఎన్ని డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నాడు? వన్ ఎంప్లాయీ ఈజ్ ఓన్లీ వర్కింగ్ ఫర్ వన్ డిపార్ట్మెంట్. అవునా కాదా? బట్ మీరు చూసుకుంటే మోర్ దెన్ వన్ ఎంప్లాయీస్ క్యాన్ బి వర్కింగ్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. అవునా కాదా? అర్థమైందా? ఒక ఎంప్లాయీ ఒకసారి కేవలం ఒక డిపార్ట్మెంట్లోనే పని చేయగలడు. బట్ అట్ ఎనీ పాయింట్ ఇన్ టైం ఒకే డిపార్ట్మెంట్లో మోర్ దెన్ వన్ ఎంప్లాయీస్ పని చేయగలరు. సో D1లో E2 అండ్ E3 ఇద్దరు పనిచేస్తున్నారు. బట్ ఏ ఒక ఎంప్లాయీ కూడా మోర్ దెన్ వన్ డిపార్ట్మెంట్లో పనిచేయట్లేదు కదా. సో ఇక్కడ ఏమంటామంటే మనం బేసిక్లీ ఇట్ ఈజ్ మెనీ టు వన్ రిలేషన్షిప్. ఎందుకు? మెనీ ఎంప్లాయీస్ క్యాన్ వర్క్ ఇన్ వన్ ఎంటిటీ. ఓకే, సో మెనీ ఎంప్లాయీస్ కెన్ వర్క్ ఇన్ వన్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఈ కేసులో. సో అదేవిధంగా బేస్డ్ ఆన్ డిఫరెంట్ యూస్ కేసెస్ మనం వన్ టు వన్, వన్ టు మెనీ. ఓకే, సో వన్ టు వన్ ఎగ్జాంపుల్ ఏంటన్నా అంటే, సో ఎవ్రీ ఎంప్లాయీ హ్యాస్ ఓన్లీ వన్ ఎంప్లాయీ నంబర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అనేది ఒక ఎంటిటీ అండ్ మేబీ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ ఇంకొక ఎంటిటీ. ఐ మీన్ వన్ ఎంప్లాయీ హ్యాస్ అనేది ఇక్కడ రిలేషన్షిప్ అవుద్ది. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ఫర్ యూ. ఎంప్లాయీ అండ్ ఎంప్లాయీ ఐడెంటిఫికేషన్ అనుకుందాం. అగైన్ దీంట్లో అట్రిబ్యూట్స్ ఉండొచ్చు, అట్రిబ్యూట్స్ లైక్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్. ఓకే, సో రిలేషన్షిప్ విల్ బీ హ్యాస్. సో వన్ ఎంప్లాయీ హ్యాస్ ఓన్లీ వన్ ఎంప్లాయీ ఐడి. అవునా కదా? సో ఇట్ విల్ బీ వన్ టు వన్. ఓకే, వాట్ అబౌట్ మెనీ టు మెనీ? సో మెనీ డైరెక్టర్స్ క్యాన్ డైరెక్ట్ మెనీ మూవీస్. అవునా? ఒకే డైరెక్టర్ మోర్ దెన్ వన్ మూవీని డైరెక్ట్ చేయగలడు. అట్ ద సేమ్ టైం ఒకే మూవీని మోర్ దెన్ వన్ డైరెక్టర్స్ ఒకేసారి డైరెక్ట్ చేయగలరు. ఎగ్జాంపుల్ ఏంటి? ఆబ్వియస్లీ అసిస్టెంట్ డైరెక్టర్, ఆ డైరెక్టర్, ఈ డైరెక్టర్ అని చెప్పి ఒకే సినిమాని మోర్ దెన్ వన్ డైరెక్టర్స్ డైరెక్ట్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఒకే డైరెక్టర్ మోర్ దెన్ వన్ మూవీని కూడా డైరెక్ట్ చేస్తాడు. అర్థమైందా? లెట్స్ సే RRR ఉంది. ఓకే, RRRలో along with S.S. Rajamouli garu, there might be other directors who are associated directors or art directors, assistant directors, whatever. At the same time, kevalam S.S. Rajamouli gare, he might have directed RRR, Bahubali. So a vidhanga it is many to many relationship. Ardhamainda? Question number 1, which of the following is true about entities in an ER model? Basically, an entity is an object with physical existence, real world object. ఆ తర్వాత విచ్ స్టేట్మెంట్ డిస్క్రైబ్స్ అ వీక్ ఎంటిటీ ఇన్ యాన్ ఈఆర్ మోడల్? వీక్ ఎంటిటీ డిపెండ్స్ ఆన్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ అనదర్ ఎంటిటీ అనమాట. సో దిస్ ఇస్ ద డిస్క్రిప్టివ్ పాయింట్, జస్ట్ నోట్ దిస్ డౌన్. సో వీక్ ఎంటిటీ ఈజ్ ఆల్సో అ టైప్ ఆఫ్ ఎంటిటీ. ఓకే, ఆ తర్వాత కాంపోజిట్ యాట్రిబ్యూట్ అంటే ఏంటి? ఎస్, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ మోర్ దెన్ వన్ సింపుల్ యాట్రిబ్యూట్స్. ఎగ్జాంపుల్ నేమ్. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ అబౌట్ derived attributes in an ER model? సో డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి అంటే
వేరే యాట్రిబ్యూట్స్ నుంచి ఈ యాట్రిబ్యూట్ని మనం డిరైవ్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ డిరైవ్డ్ యాట్రిబ్యూట్. ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ఆటోమేటిక్గా మీరు దాని నుంచి మీ యొక్క ఏజ్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. కాబట్టి ఈ కేసులో ఏజ్ విల్ బీ అ డిరైవ్డ్ యాట్రిబ్యూట్. ఓకే, గ్రేట్. సో కమింగ్ టు ద టాపిక్, కన్స్ట్రెయింట్స్. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? కన్స్ట్రెయింట్స్ అంటే సింపుల్గా రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఓకే, రెస్ట్రిక్షన్స్. సో మనకి డిబిఎంఎస్లో 3 మెయిన్ టైప్స్ ఆఫ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ డొమైన్ రెస్ట్రిక్షన్స్ ఆర్ డొమైన్ కన్స్ట్రెయింట్స్. రెండవది ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్ ఆర్ ఎంటిటీ ఇంటిగ్రిటీ రెస్ట్రిక్షన్స్. మూడవది రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ constraints or referential integrity restrictions. Okay, these are the 3 main types. So coming to the first one, domain constraint. Domain constraint అంటే సింపుల్. ఇదేం చెప్పుద్ది అంటే మీరు ఒక రిలేషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పాను. రిలేషన్ అంటే టేబుల్. సో మీరు ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నప్పుడు దాంట్లో కేవలం సింపుల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉండాలి. దాట్స్ ద డొమైన్ కన్స్ట్రెయింట్ ఆర్ డొమైన్ రెస్ట్రిక్షన్. అంటే ఏంటన్నా అంటే మీరు సీరియల్ నంబర్, నేమ్ అండ్ ఫోన్ నంబర్ అనే కాలమ్స్తో టేబుల్ని క్రియేట్ చేయొచ్చా చేయకూడదా? ద ఆన్సర్ ఈజ్ అకార్డింగ్ టు డొమైన్ కన్స్ట్రెయింట్ ఈ విధంగా క్రియేట్ చేయకూడదు. బికాజ్ నేమ్ ఈజ్ అ కాంపోజిట్ యాట్రిబ్యూట్. దీంట్లో ఫస్ట్ నేమ్ ఉంటుంది, మిడిల్ నేమ్ ఉంటుంది అండ్ లాస్ట్ నేమ్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా పేర్లో ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఉంటే ఇట్స్ అ కాంపోజిట్ యాట్రిబ్యూట్. కాబట్టి మీరు డైరెక్ట్గా ఈ విధంగా టేబుల్ని క్రియేట్ చేయకూడదు యాజ్ పర్ డొమైన్ కన్స్ట్రెయింట్. మరి ఏం చేయాలన్నా అంటే ఇన్స్టెడ్ సీరియల్ నంబర్ అనే ఒక కాలం, ఫస్ట్ నేమ్ అనే ఒక కాలం, మిడిల్ నేమ్ అనే ఒక కాలం, లాస్ట్ నేమ్ అనే ఒక కాలం అండ్ ఫోన్ నంబర్ అనే కాలం కూడా క్రియేట్ చేయాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్ we have to create 3 more new columns. అర్థమైందా? సో if you create in this way, now this is a what exactly? This is a domain constraint relevant or domain constraint ని ఫాలో చేసే టేబుల్. ఓకే, ఆర్ దీన్ని డొమైన్ కన్స్ట్రెయింట్ కంప్లైంట్ అనొచ్చు. ఓకే, అగైన్ ఈ యొక్క ఎగ్జాంపుల్లో ఫోన్ నంబర్ కేవలం ప్రతి స్టూడెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ యొక్క టేబుల్ అనుకుంటే ప్రతి విద్యార్థికి కేవలం ఒకే ఒక ఫోన్ నంబర్ ఉంది అనే క్యాల్కులేషన్తో కాదు. ఒకవేళ ప్రతి విద్యార్థికి మోర్ దెన్ 1 ఫోన్ నంబర్ ఉండే అవకాశం ఉంది అంటే అగైన్ ఫోన్ నంబర్ మల్టీ వాల్యూడ్ అవుద్ది. కాబట్టి మీరు దీన్ని డైరెక్ట్గా రాయకూడదు. ఇట్ విల్ బి ఫోన్ నెంబర్ 1, ఫోన్ నెంబర్ 2, ఫోన్ నెంబర్ 3 ఆ విధంగా. సో డొమైన్ కన్స్ట్రెయింట్ని ఒక టేబుల్ ఫాలో అవ్వాలి అంటే దాంట్లో ప్రతి ఒక్క కాలం, ప్రతి ఒక్క యాట్రిబ్యూట్ ఏమై ఉండాలి? సింపుల్ యాట్రిబ్యూట్ అయి ఉండాలి. ఇట్ హ్యాస్ అటామిక్ యాట్రిబ్యూట్ ఓన్లీ. గాట్ ఇట్? గ్రేట్. దాట్స్ అబౌట్ డొమైన్ కన్స్ట్రెయింట్. ఓకే, నౌ కమింగ్ టు ఇంటిగ్రిటీ ఆర్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. సో దీని గురించి మీకు అర్థం కావాలంటే ముందుగా మీకు కీస్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో అగైన్ రకరకాల కీస్ ఉంటాయి. ఓకే, ద మెయిన్ వన్ ఆర్ ప్రైమరీ కీ, candidate key, okay, super key, ఓకే. సో బేసిక్గా ఈ కీస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర 3 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3 ఆర్ attribute 1, attribute 2, attribute 3. ఓకే, దీంట్లో వాల్యూస్ 1, 2, 1A, 1A మేబీ ABC, 2B మేబీ ABC, 3A మేబీ XYZ. ఈ విధంగా ఏవో డీటెయిల్స్ ఉన్నాయి. ఓకే, సో మీరు చూస్తే వీటిల్లో ఏ కాలంలో ఉన్న వాల్యూ మీకు చెప్తే
మీరు యూనిక్గా నాకు ఒక రికార్డ్ని ఇవ్వగలరు? అంటే నేను కాలం 1లో ఉన్న ఒక వాల్యూని చెప్తే మీరు యూనిక్గా ఒక రికార్డ్ ఇవ్వగలరా? లేదా కాలం 2లో ఉన్న వాల్యూ చెప్తే యూనిక్గా ఒక రికార్డ్ ఇవ్వగలరా? ఆర్ కాలం 3లో ఉన్న ఒక వాల్యూ చెప్తే యూనిక్గా రికార్డ్ని ఇవ్వగలరా? అర్థమైందా క్వశ్చన్? ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలం 2 తీసుకుని ఏ అనే వాల్యూ ఇచ్చాను మీకు. కాలం 2 ఏ ఉంది అని చెప్తే మీరు నాకు యూనిక్గా ఒక రికార్డ్ని, ఒక రోని ఇవ్వగలరా? ఇవ్వలేరు. బికాజ్ ఏ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో యూనిక్గా ఏ అని చెప్తే మీరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. గాట్ ఇట్? సిమిలర్లీ నేను కాలం సి అని చెప్తే, కాలం 3 అని చెప్తే, కాలం 3లో నేను ఏబిసి చెప్తే మీరు నాకు యూనిక్గా సింగిల్ రో ఇవ్వగలరా? ఇవ్వలేరు. బికాస్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో యూనిక్గా మీరు బేసిక్గా ఇవ్వలేరు. సో ఆ కేసులో ఇఫ్ యు సీ కాలం 1, ఎస్, కాలం 1లో 1 చెప్పినా యూనిక్గా వస్తుంది, 2 చెప్పినా యూనిక్గా వస్తుంది, 3 చెప్పినా యూనిక్గా వస్తుంది. ఎస్ ఆర్ నో. సో బేసిక్గా ఈ విధంగా మీరు యూనిక్గా ఇవ్వగలిగితే దాన్ని కీ అంటారనమాట. ఓకే, అగైన్ రకరకాల టైప్స్ ఆఫ్ కీస్ ఉంటాయి. అగైన్ కాలం 1 ఈజ్ 1 కీ. సిమిలర్లీ కాలం 2, కాలం 3 రెండు కలిపి చెప్తే అగైన్ ఇట్ ఈజ్ యూనిక్. బికాజ్ నేను ఏ ఏబిసి అని చెప్తే డెఫినెట్లీ అటువంటి రికార్డ్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంది. బి ఏబిసి అంటే ఒకటే ఉంది. ఏ XYZ అంటే ఒకటే ఉంది. సో ఆ విధంగా కాలం 2 అండ్ కాలం 3 కలిపి కూడా ఇట్స్ అ కీ. సిమిలర్లీ కాలం 1, కాలం 2 అండ్ కాలం 3 మూడు కలిపిన ఇట్స్ అ కీ. ఓకే, సో బేసిక్గా వాట్ ఈజ్ అ ప్రైమరీ కీ? సో ప్రైమరీ కీ అని చెప్పే ముందు లెట్ మీ టెల్ యూ అబౌట్ సూపర్ కీ. సూపర్ కీ అంటే ఏంటి అంటే ఏ సబ్సెట్ ఆఫ్ attributes for which 2 or more tuples have same values for all selected attributes. Got it? సో బేసిక్గా ఈ కేసులో మనకి ఇది 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 బేసిక్గా ఎవ్రీథింగ్ కెన్ బి కాల్డ్ అ సూపర్ కీ. ఓకే, బట్ ద పాయింట్ ఈజ్ సూపర్ కీలో ఏమైంది? మనకి ఒకే అట్రిబ్యూట్ చెప్పగలుగుతున్నాం, 2 చెప్పగలుగుతున్నాం, 3తో చెప్పగలుగుతున్నాం. అవునా కదా? సో బేసిక్గా దీంట్లో ఏంటంటే మీరు అన్నిటికంటే తక్కువ నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ని వాడి దేన్ని బేసిక్గా యూనిక్గా చెప్పగలుగుతున్నారు? ఈ కేసులో ఇట్ ఈస్ దిస్ వన్. దీంట్లో కేవలం ఒకే ఒక అట్రిబ్యూట్ వాడి మీరు చెప్పగలుగుతున్నారు. సో ఈ కేసులో కాలం 1 విల్ బి ద క్యాండిడేట్ కీ. ఓకే, కొన్ని కేసెస్లో క్యాండిడేట్ కీస్ కూడా మోర్ దాన్ 1 ఉంటాయి. ఎలా అన్నా అంటే లెట్ మీ టెల్ యూ. సో అగైన్ లెట్స్ హ్యావ్ కాలం 1, కాలం 2, కాలం 3. ఓకే, ఇక్కడ మేబీ ఏ ఆర్ 1 2 3 XYZ ఏదో ఉంది. ఓకే, ఏ 1 ఆర్ 4 5 6 XYZ ఉంది. ఓకే, బి 1 2 3 4 ఇక్కడ మేబీ UVW ఉంది. ఓకే, సో ఆబ్వియస్లీ ఓన్లీ కాలం 1తో మీరు చెప్పలేరు, ఓన్లీ కాలం 2తో మీరు చెప్పలేరు, ఓన్లీ కాలం 3తో మీరు చెప్పలేరు. బికాజ్ రిపిటేషన్స్ ఉన్నాయి. అవునా? గ్రేట్. ఆ తర్వాత కాలం 1, కాలం 2 ఇస్తే చెప్పగలరా? ఎస్, ఏ 1 2 3 యూనిక్గా చెప్పగలరు, ఏ 4 5 6 యూనిక్గా చెప్పగలరు, బి 1 2 3 యూనిక్గా చెప్పగలరు. సో దిస్ ఈస్ కరెక్ట్. ఆ తర్వాత కాలం టీ కాదు, కాలం 2, కాలం 3 చెప్పగలరా? ఎస్, 1 2 3 XYZ చెప్పగలరు, 4 5 6 XYZ చెప్పగలరు, అండ్ 1 2 3 UVW చెప్పగలరు యూనిక్గా. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ కీ. సిమిలర్లీ కాలం 1, కాలం 2, కాలం 3 ఇది కూడా కీయే. సో దీంట్లో మినిమల్ ఏంటి? మినిమల్ ఈ సెట్ అండ్ ఈ సెట్. సో ఈ రెండు కూడా క్యాండిడేట్ కీస్. బికాజ్ ఈ రెండిట్లో మినిమం నంబర్ ఆఫ్ బేసిక్గా యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. సో ఈ రెండు కూడా దే ఆర్ క్యాండిడేట్ కీస్. సో వీటిల్లోంచి మనం ఒకదాన్ని ఒక ప్రైమరీ కీగా డిక్లేర్ చేస్తాం. ఓకే, సో దట్ కెన్ బి దిస్ ఆర్ దిస్. అది డేటాబేస్ని డిజైన్ చేసే వ్యక్తి యొక్క డెసిషన్ అనమాట. హీ కెన్ ఐదర్ చూస్ ద ఫస్ట్ వన్ ఆర్ చూస్ ద సెకండ్ వన్. ఏది చూసుకుంటే అది ఇట్ విల్ బికమ్ అ ప్రైమరీ కీ. గాట్ ఇట్? సో ప్రైమరీ కీ ఏంటి అనేది ఇట్ ఈస్ ద డెసిషన్ ఆఫ్ డేటాబేస్ డిజైనర్. ఓకే, బట్ ప్రైమరీ కీ డెఫినెట్గా క్యాండిడేట్ కీస్లో ఒకటై ఉండాలి. ఓకే, ఇదంతా ఎందుకు చెప్పామన్నా అంటే
for the second kind of constraint, which is entity integrity constraint. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ప్రకారం బేసిక్గా 2 రూల్స్ అనమాట. రూల్ నెంబర్ 1, ప్రైమరీ కీ ఎప్పుడూ కూడా నల్ వాల్యూస్తో ఉండకూడదు. ఓకే, నల్ వాల్యూస్తో ఎప్పుడు ప్రైమరీ కీ ఉండకూడదు. సెకండ్ థింగ్ ఈజ్ ప్రైమరీ కీస్తో ఆ కీలో ఏదైతే యాట్రిబ్యూట్స్ ఆర్ కాలమ్స్ ఉన్నాయో దాంట్లో ఎప్పుడు రెపిటేషన్ ఉండకూడదు. ఓకే, రిపీటేషన్ ఉండకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ చూసింగ్ కాలమ్ 1 అండ్ కాలమ్ 3. సో ఇది కాలమ్ 1 కాలమ్ 2. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది అండ్ ఇది ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ ద కీ, అగైన్ మీకు క్వశ్చన్ ఉండొచ్చు. సో ఇఫ్ యూ హ్యావ్ డౌట్ లైక్ కాలమ్ 1 అండ్ కాలమ్ 3 కూడా క్యాండిడేట్ కీయేనా అంటే కాదు. బికాజ్ నేను మీకు A,XYZ అని చెప్తే మీరు బేసిక్గా ఇఫ్ యూ సీ ఈ రెండు సేమ్. సో మీరు ఇది ఇస్తారా ఆర్ ఇది ఇస్తారా? సో ఇట్ కెనాట్ బి అ కీ. సో కాలమ్ 1 అండ్ కాలమ్ 3 ఆర్ నాట్ అ క్యాండిడేట్ కీ ఆర్ అ కీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో నేనేం చెప్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫస్ట్ సెట్ని ఈ ఫస్ట్ కీని ప్రైమరీ కీగా ఎంచుకున్నాను. సో కాలమ్ 1 కాలమ్ 2 ఈజ్ టుగెదర్ అ ప్రైమరీ కీ. ఓకే, సో మీరు చూస్తే రెపిటేషన్ ఉండకూడదు. అదేంటన్నా ఏ 2 సార్లు రెపిటేషన్ ఉంది కదా అంటే సి ఇండివిజువల్గా కాదు, ఆ సెట్ మొత్తం కలిపి రెపిటేషన్ ఉండకూడదు. అంటే మళ్ళీ A,1 2 3 ఉండకూడదు, మళ్ళీ A,4 5 6 ఉండకూడదు, మళ్ళీ B,1 2 3 ఉండకూడదు. కావాలంటే మళ్ళీ B ఉండొచ్చు, మళ్ళీ 1 2 3 ఉండొచ్చు, మళ్ళీ 4 5 6 ఉండొచ్చు. బట్ A,1 2 3 మళ్ళీ ఉండకూడదు, A,4 5 6 మళ్ళీ ఉండకూడదు, B,1 2 3 మళ్ళీ ఉండకూడదు. దట్ ఈస్ వాట్ ఈజ్ మెంట్ బై నో రిపిటేషన్. సో ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ప్రకారం ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ ఉండకూడదు అండ్ రిపిటేషన్ ఉండకూడదు. అర్థమైందా? గ్రేట్. నౌ కమింగ్ టు ద లాస్ట్ అండ్ ఫైనల్ టైప్ ఆఫ్ కన్స్ట్రెయింట్ విచ్ ఈజ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. ఓకే, సో దీంట్లో ఏంటి అంటే లెట్స్ సే వీ హ్యావ్ వన్ టేబుల్, ఎంప్లాయీ నంబర్, ఎంప్లాయీ నేమ్ అండ్ డిపార్ట్మెంట్ నంబర్ ఒక టేబుల్ ఉంది. ఓకే, ఇంకో దాంట్లో డిపార్ట్మెంట్ నంబర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ ఎంప్లాయీ టేబుల్. ఓకే, ఈ విధంగా ఎంప్లాయీ టేబుల్ ఉంది అండ్ దిస్ ఈజ్ డిపార్ట్మెంట్ టేబుల్. ఓకే, దీంట్లో డిపార్ట్మెంట్ నంబర్ అండ్ డిపార్ట్మెంట్ నేమ్ ఉన్నాయి. ఓకే, ఈ విధంగా దిస్ ఈజ్ వన్ టేబుల్ అండ్ దిస్ ఈజ్ వన్ టేబుల్. నౌ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే ఫారెన్ కీస్ ఉంటాయో అప్పుడు వస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే ఈ డోర్ నంబర్ ఏదైతే ఉందో ఈ డోర్ నంబర్ బేసిక్గా దీని నుంచి రెఫర్ చేసుకుంటుంది. సో సారీ, నాట్ డోర్ నంబర్, ఐఎమ్ సారీ, డిపార్ట్మెంట్ నంబర్. సో డిపార్ట్మెంట్ నంబర్ ఏదైతే ఎంప్లాయీలో ఉందో అది బేసిక్గా డిపార్ట్మెంట్ టేబుల్లోంచి రెఫర్ చేసుకుంటుంది. బికాస్ డిపార్ట్మెంట్ టేబుల్లో డోర్ నంబర్ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ నంబర్ ఈజ్ అ ప్రైమరీ కీ, అవునా కదా? బికాస్ ఒక డిపార్ట్మెంట్ నెంబర్తో కేవలం ఒకటే డిపార్ట్మెంట్ పేరు ఉంటుంది కదా. సో ఇక్కడ ఇది ప్రైమరీ కీ. కానీ ఈ టేబుల్లో ఈ యొక్క డిపార్ట్మెంట్ నెంబర్ని మనం ఫారెన్ కీ అంటాం. ఎందుకు? బికాస్ ఫారెన్ అంటే వేరే టేబుల్లో ఉన్న ప్రైమరీ కీని మనం రెఫర్ చేసుకుని దీంట్లో పెట్టుకుంటున్నాం. సో దాన్ని ఫారెన్ కీ అంటారు. అగైన్ లెట్ మీ టెల్ యూ ద సేమ్ థింగ్ అగైన్. 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ, డిపార్ట్మెంట్. ఎంప్లాయీ టేబుల్లో డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది అండ్ డిపార్ట్మెంట్ టేబుల్లో కూడా డిపార్ట్మెంట్ నెంబర్ ఉంది. ఓకే, డిపార్ట్మెంట్ టేబుల్లో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ప్రైమరీకి బికాస్ ఒక డిపార్ట్మెంట్ నెంబర్తో ఒక డిపార్ట్మెంట్ నేమ్ మాత్రమే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు. సో ఎంప్లాయీ నెంబర్ 1, ఎంప్లాయీ నెంబర్ 2, ఎంప్లాయీ నెంబర్ 3, ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఇస్ ద ప్రైమరీ కీ. ఓకే, సో తిను పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం, తిన పేరు బి, తిన పేరు సి. ఓకే, డెఫినెట్లీ ఎంప్లాయీ 1 విల్ వర్క్ ఆన్ సమ్ డిపార్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ 1లో పనిచేస్తున్నాడు, ఎంప్లాయీ 2 డిపార్ట్మెంట్ 2లో పనిచేస్తున్నాడు, ఎంప్లాయీ 3 మళ్ళీ కావాలంటే డిపార్ట్మెంట్ 1లో పనిచేయచ్చు కదా. బికాస్ మోర్ దాన్ 1 ఎంప్లాయీ కెన్ ఆబ్వియస్లీ వర్క్ ఇన్ ద సేమ్ డిపార్ట్మెంట్. బట్ సేమ్ డిపార్ట్మెంట్ నెంబర్తో మోర్ దెన్ 1 డిపార్ట్మెంట్ నేమ్స్ ఉండవంతే. కాబట్టి ఇక్కడ ప్రైమరీ కీ కాదు, ఇక్కడ ఏంటి ఫారెన్ కీ. బికాస్
ఫారెన్ అంటే వేరే టేబుల్లో ఉన్న ఒక ప్రైమరీ కీని రెఫర్ చేసుకుంటూ ఈ యొక్క స్పెసిఫిక్ యాట్రిబ్యూట్ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి. సో మన ఈ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఏం చెప్తుందంటే ఏదైతే ఈ ఫారెన్ కీ ఉందో, ఫారెన్ కీ స్పెల్లింగ్ అర్థం కావాలంటే FORIEGN ఫారెన్ కీ. సో ఈ ఫారెన్ కీ దీంట్లో వాల్యూస్ కేవలం ఆ రెఫరింగ్ చేస్తున్న టేబుల్లో ఉన్న కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. అర్థమైందా? సి దీంట్లో 1 2 3 4 5 మాత్రమే ఉంది. ఓకే, ఆ కేసులో ఇక్కడ ఎంప్లాయీ 4 తన పేరు ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుందాం, తను డిపార్ట్మెంట్ నెంబర్ 6లో పని చేయకూడదు. బికాజ్ అసలు 6 లేని లేదు, మనం రిఫర్ చేస్తుందే ఈ టేబుల్ నుంచి. ఈ టేబుల్ నుంచి రెఫర్ చేస్తున్నప్పుడు ఈ టేబుల్లో ఉన్న బేసిక్గా ఆబ్వియస్లీ ఆ డిపార్ట్మెంట్ నెంబర్స్లోనే ఎంప్లాయీస్ పని చేయాలి. దీంట్లో డిపార్ట్మెంట్ నెంబర్స్ 1 2 3 4 5 ఉన్నాయి, ఇక్కడ మీరు 6 అని రాయకూడదు. ఓకే, దట్ ఈస్ వాట్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ సేస్. ఏమంటుంది? ఇట్ షుడ్ ఓన్లీ హ్యావ్ ద వాల్యూస్ దట్ ఎగ్జిస్ట్స్ ఇన్ ద రెఫర్డ్ టేబుల్. ఓకే, అండ్ ఇఫ్ యూ వాంట్ డిపార్ట్మెంట్ నంబర్లో బేసిక్గా ఇక్కడ యూ కెన్ హ్యావ్ నల్ వాల్యూస్. ప్రైమరీ కీలో నల్ వాల్యూస్ ఉండకూడదు, ఈ కాలంలో నల్ వాల్యూస్ ఉండకూడదు, బట్ కావాలంటే ఇక్కడ నల్ వాల్యూస్ పెట్టుకోవచ్చు. ఏ కేసులో? బికాజ్ ఇక్కడ డిపార్ట్మెంట్ నెంబర్ 6 అనుకుంటున్నాం, అసలు 6 లేనే లేదు కాబట్టి ఇక్కడ మీరు నల్ పెట్టచ్చు. ఓకే, గ్రేట్. లెట్ మీ రివైజ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ వన్ ఈజ్ డొమైన్ కన్స్ట్రెయింట్. ఈ డొమైన్ కన్స్ట్రెయింట్లో ఏంటి? కేవలం సింపుల్ యాట్రిబ్యూట్స్ మాత్రమే ఉండాలి. గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. దీంట్లో ఏంటి? ప్రైమరీ కీ నల్ అవ్వకూడదు అండ్ ప్రైమరీ కీలో రిపిటీషన్ ఉండకూడదు. ఆ తర్వాత రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్. దీంట్లో ఏంటి? ఫారెన్ కీలో బేసిక్గా ఓన్లీ కావాలంటే నల్ వాల్యూస్ ఉండొచ్చు, లేదా ఏదైతే రెఫర్ చేస్తున్నామో ఆ రెఫర్ చేస్తున్న ప్రైమరీ కీ కాలంలో ఉన్న వాల్యూస్ మాత్రమే ఉండాలి, లేదా నల్ ఉండాలి, అంతకుమించి వేరే వాల్యూస్ ఉండకూడదు. అర్థమైందా? దట్స్ ఆల్ అబౌట్ ది కన్స్ట్రెయింట్స్ ఇన్సైడ్ DBMS. అర్థం కాకపోతే ప్లీజ్ వాచ్ ఇట్ అగైన్, అర్థమైపోతుంది, పెద్ద డిఫికల్ట్ టాపిక్ కూడా కాదు. వాట్ డస్ ద ఇంటిగ్రిటీ ఆర్ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్ ఎన్ష్యూర్ ఇన్ అ డేటాబేస్? ప్రైమరీ కీస్లో నల్ వాల్యూస్ ఉండకూడదు. విచ్ రూల్ ఈజ్ పార్ట్ ఆఫ్ రెఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్? సో ఆప్షన్ ఇదే కరెక్ట్, బట్ ఆన్సర్ ఇది కాదు. ఓకే, సో ఆన్సర్ ఈజ్ యూ కెనాట్ ఎంటర్ అ వాల్యూ ఇన్ ద ఫారెన్ కీ దాట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ప్రైమరీ కీ ఆఫ్ ద ప్రైమరీ టేబుల్. ఏంటిది? యూ కెనాట్ ఎంటర్ అ వాల్యూ, కెన్ కాదు. ఓకే, ఆ తర్వాత RDBMSలో ఏ ఉంటాయి? టేబుల్స్ ఉంటాయి, రిలేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ద అడ్రస్ ఫీల్డ్ ఆఫ్ అ పర్సన్ కెనాట్ బీ పార్ట్ ఆఫ్ ద ప్రైమరీ కీ. ఎందుకు? బికాజ్ అడ్రస్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది అండ్ ప్రైమరీ కీ బేసిక్గా దాంట్లో ఉన్న యాట్రిబ్యూట్ చేంజ్ అయిపోతే హౌ కెన్ యూ యూనిక్లీ ఐడెంటిఫై అ రికార్డ్? కాబట్టి మీరు దాన్ని ప్రైమరీ కీలో పెట్టలేరు. ఓకే, యూనియన్ ఆఫ్ ప్రైమరీ కీస్ ఆఫ్ బేసిక్గా ఎంటిటీ వాటెవర్ ఏమవుద్ది? సూపర్ కీ అవుద్ది. ఆ తర్వాత వీ హ్యావ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, నోట్స్ ఫర్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్స్. దీంట్లో కీస్ గురించి కూడా ఉంది. ఆ తర్వాత వీ హ్యావ్ RDBMS నోట్స్. ఆ తర్వాత వీ హ్యావ్ ద టాపిక్ ఫర్ టుడే, టైప్స్ ఆఫ్ నార్మలైజేషన్. సి చాలామంది ఈ నార్మలైజేషన్ అనే టాపిక్ని కాలేజ్లో అండ్ ప్లేస్మెంట్స్కి చాలా డిఫికల్ట్, హైలీ డిఫికల్ట్గా భావిస్తూ ఉంటారు. డిఫికల్టే గైస్, బట్ అర్థం అవుతే కాదు. ఓకే, చాలామంది దీన్ని ఓవర్ కాంప్లికేట్ చేస్తారు అనవసరంగా. ఓకే, సో నేను మీకు జస్ట్ 4 పాయింట్లు చెప్తాను. ఆ 4 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మొత్తం బేసిక్గా నేను చెప్పే ప్రతి ఎక్స్ప్లెనేషన్లో ఈ 4 పాయింట్లు సరిపోతాయి. ఓకే, పాయింట్ నెంబర్ 1 నాన్ అటామిక్. పాయింట్ నెంబర్ 2 పార్షియల్ డిపెండెన్స్. ఓకే, పాయింట్ నెంబర్ 3 ట్రాన్సిటివ్ డిపెండెన్స్. అగైన్ డోంట్ వరీ, ఐల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ దిస్, బట్ ఈ 4 పాయింట్లు వస్తే సరిపోతుంది. ఎందుకు చెప్తాను చూడండి. ఓకే, 4వ పాయింట్ ఏంటి అంటే డిపెండెన్స్
ఇంటర్నల్లీ. ఓకే, ఈ 4 పాయింట్లు అర్థం చేసుకోండి. ఫస్ట్ ది నాన్ అటామిక్. దీని మీనింగ్ ఏంటి అంటే బేసిక్గా ఒకవేళ టేబుల్లో మనకి మల్టీ వాల్యూడ్ కానీ కాంపోజిట్ అట్రిబ్యూట్స్ కానీ ఉంటే ఇట్ విల్ బికమ్ నాన్ అటామిక్. ఏంటి, ఒక టేబుల్లో మల్టీ వాల్యూడ్ ఆర్ కాంపోజిట్ అట్రిబ్యూట్స్ ఉంటే ఏమవుద్ది, ఇట్ విల్ బి నాన్ అటామిక్. సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఫస్ట్ పాయింట్ విచ్ ఈజ్ నాన్ అటామిక్ ఉంది కదా, దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే పెద్ద కష్టపడక్కర్లేదు. ఆబ్వియస్లీ డే 4లో మనం కన్స్ట్రెయింట్స్ ఆబ్వియస్లీ నేర్చుకున్నాం కదా. ఆ కన్స్ట్రెయింట్స్లో ఫస్ట్ కన్స్ట్రెయింట్ ఏంటి, డొమైన్ కన్స్ట్రెయింట్. అవునా, ఆ డొమైన్ ఇంటిగ్రిటీ కన్స్ట్రెయింట్లో ఏం చెప్తాం, బేసిక్గా టేబుల్లో మల్టీ కానీ కాంపోజిట్ కానీ ఉండకూడదు అని చెప్తాం. ఓకే, ఉండకూడదు అంటే నాన్ అటామిక్గా ఉండకూడదు. ఒకవేళ డొమైన్ కన్స్ట్రెయింట్ పాటించాలి అంటే నాన్ అటామిక్గా ఉండకూడదు. సో ఆ విధంగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ పార్షియల్ డిపెండెన్స్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ attribute A, let me write it again, pen this issue. Okay, let me tell that to you first. So for example attribute A and attribute B rendu కలిపి A, B కలిపి this is for example primary key అనుకుందాం. ఓకే, తర్వాత attribute C అనే ఒక attribute ఉంది. ఓకే, బేసిక్గా C అనే attribute కేవలం A మీద ఆర్ కేవలం B మీద డిపెండ్ అవుతే దీన్ని పార్షియల్ డిపెండెన్స్ అంటారు. బోత్ A అండ్ B మీద డిపెండ్ అవుతే నో ఇష్యూ. A, B రెండిటి మీద డిపెండ్ అవుతే పార్షియల్ డిపెండెన్స్ అనరు. కేవలం A ఆర్ కేవలం B. ఎందుకు అది పార్షియల్, బికాజ్ ఫుల్ అంటే A, B, ఓన్లీ A ఆర్ ఓన్లీ B అంటే పార్షియల్గానే డిపెండ్ అవుతుంది కదా, కాబట్టి పార్షియల్ డిపెండెన్స్ అంటారు. ఓకే, పార్షియల్ డిపెండెన్స్ అంటే ప్రైమరీ కీ ఏదైతే ఉందో దానిలోని కేవలం కొన్ని, మొత్తం కంప్లీట్ సెట్ కాకుండా కేవలం కొన్ని యాట్రిబ్యూట్స్ మీదనే ఒకవేళ ఇంకొక యాట్రిబ్యూట్ డిపెండ్ అవుతే దాన్ని పార్షియల్ డిపెండెన్స్ అంటారు. అర్థమైందా? పక్కా? గ్రేట్. ఆ తర్వాత ట్రాన్సిటివ్ డిపెండెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ A B మీద డిపెండ్ అవుతుంది, B C మీద డిపెండ్ అవుతుంది. అంటే A C మీద డిపెండ్ అవుతున్నట్టే కదా, అవునా కదా? సో ఇటువంటి డిపెండెన్సీస్ ఉంటే మనం ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాము. ఏంటి, ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అని కాదు, ఎక్స్ అనే అట్రిబ్యూట్ వై మీద డిపెండ్ అవుతుంది, వై ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఎక్స్ కూడా జెడ్ మీద డిపెండ్ అయినట్టే కదా. సో దీస్ టైప్ ఆఫ్ డిపెండెన్సీస్ ఆర్ కాల్డ్ ట్రాన్సిటివ్ డిపెండెన్స్. ఓకే, వాట్ ఈజ్ డిపెండెన్స్ ఇంటర్నల్లీ? ఫర్ ఎగ్జాంపుల్ A, B అనే ఒక సెట్ ఆఫ్ కీస్ ఉంది ఆర్ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంది, C, D అనే ఇంకొక సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ B అండ్ C ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్ అనుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్నల్ డిపెండెన్స్. AB ఆర్ CD వాటిల్లో అవి డిపెండ్ అవుతే దాన్ని ఇంటర్నల్ డిపెండెన్స్ అనరు. రెండు సెట్లు ఉన్నప్పుడు ఒక సెట్లో కొన్ని ఇంకొక సెట్లో కొన్ని డిపెండ్ అవుతే దాన్ని ఇంటర్నల్ డిపెండెన్స్ అంటారు. ఓకే, సో ఈ 4 పాయింట్స్ మాత్రమే మీకు అర్థమైనా నెక్స్ట్ నేను చెప్పబోతున్న కంప్లీట్ నార్మలైజేషన్ కాన్సెప్ట్ మీకు అర్థమైపోతుంది అండ్ ఐ యామ్ షూర్ ఆఫ్ ఇట్. ఓకే, పక్కా? లెట్ మీ స్టార్ట్ నార్మలైజేషన్ దెన్. నార్మలైజేషన్ అనేది ఒక ప్రాసెస్ అండి. ఈ ప్రాసెస్లో మనం బేసిక్గా టేబుల్స్ని ఒక రకంగా డివైడ్ చేస్తాం. ఎందుకు? ఈజీగా దాని నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకునేందుకు. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ టైప్ ఈజ్ ఫస్ట్ నార్మల్ ఫామ్, సెకండ్ టైప్ ఈజ్ అగైన్ గెస్ చేయండి. ఫస్ట్ది ఫస్ట్ నార్మల్ ఫామ్ అయితే సెకండ్ది ఏమవుతుంది? సెకండ్ నార్మల్ ఫామ్. థర్డ్ది ఎస్ వీ హ్యావ్ థర్డ్ నార్మల్ ఫామ్ యాజ్ వెల్ యాజ్ యూ గెస్ట్. సో అగైన్ ఈ మధ్యన పెన్ ట్యాబ్ కొంచెం ఇష్యూ ఇస్తుంది, ఐఎమ్ నాట్ షూర్ వై, బట్ వీ హ్యావ్ బ్యాక్ థర్డ్ నార్మల్ ఫామ్. అండ్ లాస్ట్ది బేసిక్గా ఇట్ ఈస్ కాల్డ్ BCNF అనమాట. ఓకే, BCNF బాయ్కాట్స్ నార్మల్ ఫామ్. ఓకే, దీన్నే 3.5 నార్మల్ ఫామ్ కూడా అంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ పాయింట్. ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఒక రిలేషన్, ఒక బేసిక్గా టేబుల్ ఉండాలి అంటే ఆర్ ఒక డేటాబేస్లో టేబుల్స్ ఫస్ట్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తున్నాయి ఆర్ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉన్నాయి అని చెప్పడానికి ఏ ప్రాపర్టీ కావాలి, ఏ కండిషన్ కావాలి అంటే బేసిక్గా నాన్ అటామిక్
అయి ఉండకూడదు. ఓకే, వాట్ అబౌట్ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే? సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ప్లస్ పార్షియల్ డిపెండెన్స్ ఉండకూడదు. ఓకే, దెన్ థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఆల్రెడీ సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ప్లస్ ఎస్ ట్రాన్సిటివ్ డిపెండెన్స్ ఉండకూడదు. ఓకే, అగైన్ ఇంకా అవ్వలేదు, జస్ట్ లిసన్. ఓకే, బీసీఎన్ఎఫ్లో ఉండాలంటే థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ప్లస్ బేసిక్గా ఇంటర్నల్ డిపెండెన్స్ ఉండకూడదు. ఓకే, చూసారా? కేవలం ఈ 4 పాయింట్లు మీకు గుర్తుంటే నాన్ అటామిక్ కాకపోతే ఇట్స్ డైరెక్ట్లీ ఫస్ట్ నార్మల్ ఫామ్. ఓకే, సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలంటే ఆబ్వియస్లీ ఫస్ట్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ప్లస్ దాంట్లో పార్షియల్ డిపెండెన్స్ ఉండకూడదు. థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి అంటే సెకండ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, ప్లస్ ట్రాన్సిటివ్ డిపెండెన్స్ ఉండకూడదు. బీసీఎన్ఎఫ్లో ఉండాలంటే థర్డ్ నార్మల్ ఫామ్లో ఉండాలి, అండ్ థర్డ్ నార్మల్ ఫామ్తో పాటు ఇంటర్నల్ డిపెండెన్స్ ఉండకూడదు. మేక్ సెన్స్? అర్థమైందా? అర్థమవుతే గ్రేట్. సో ఈ పాయింట్స్ని బేసిక్గా మీరు బాగా గుర్తుపెట్టుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంతకంటే ఈజీగా మీకు ఎవరైనా చెప్పారని చెప్పి నేను అనుకోవట్లేదు. చెప్పుంటే గ్రేట్, చెప్పకపోతే స్క్రీన్ షాట్ తీసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో 1 2 3 బీసీఎన్ఎఫ్, 4 అక్కర్లేదండి. 4 యాక్చువల్గా ఐదర్ ప్లేస్మెంట్స్కి ఆర్ అకాడమిక్గా ఎక్కడ అడగరు, బట్ ఇట్ ఎగ్జిస్ట్స్. సో అక్కర్లేంది అనవసరంగా టైం వేస్ట్ చేసి మన సీరియస్ ఫండమెంటల్స్లో పెట్టవలసిన అవసరం లేదు. సో ఐ హ్యావ్ రిమూవ్డ్ ఇట్. ఓకే, నౌ కమింగ్ టు ద ఫస్ట్ నార్మల్ ఫామ్. ఇఫ్ యూ సీ హియర్, సీ దేర్ ఆర్ 3 కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్స్: జానర్స్, నేమ్, మూవీస్. మూవీ ఏంటి? మల్టీ వాల్యూడ్, అంటే మోర్ దెన్ 1 వాల్యూస్ ఉన్నాయి. అంటే ఇది ప్రస్తుతానికి నాన్ అటామిక్. నాన్ అటామిక్గా ఉంటే అది ఫస్ట్ నార్మల్ ఫామా? కాదు, అది నాన్ అటామిక్గా ఉండకూడదు. కాబట్టి వాట్ యూ కెన్ డూ ఇస్ యూ క్యాన్ కన్వర్ట్ దిస్ ఇన్ దిస్ వే. ఓకే, సో మీరు ఏం చేశారు? బేసిక్గా దానికోసం, బేసిక్గా మల్టీ వాల్యూడ్ కాబట్టి దానికోసం మిగతా రెండు కాలమ్స్ని, అట్రిబ్యూట్స్ని మళ్ళీ రిపీట్ చేశారు. నౌ దిస్ ఈజ్ ఇన్ ఫస్ట్ నార్మల్ ఫామ్ బికాస్ అన్నీ అటామిక్గానే ఉన్నాయి. అర్థమైందా? మేక్ సెన్స్? క్లియర్? గ్రేట్, మీకు ఫస్ట్ నార్మల్ ఫామ్ వచ్చేసినట్టే. కమింగ్ టు సెకండ్ నార్మల్ ఫామ్. ఇచ్చిన కంటెంట్ చదువుకోండి కావాలంటే, బట్ నేను చెప్పింది గుర్తుంటే చాలు. ఓకే, నౌ దీంట్లో పార్షియల్ డిపెండెన్సీ ఉండకూడదు. ఓకే, పార్షియల్ డిపెండెన్సీ కనుక్కోవాలంటే ముందుగా ప్రైమరీ కీ ఏంటో తెలియాలి కదా. సో ఈ టేబుల్లో ప్రైమరీ కీ ఈజ్ స్టూడియో కామా మూవీ. ఓకే, సో మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు. కేవలం స్టూడియో అండ్ మూవీ ఈ 2 ఫీల్డ్స్ తెలిస్తే మీరు ఒక రోని యూనిక్గా ఐడెంటిఫై చేయగలరు. ఓకే, గాట్ ఇట్? కాబట్టి యా, స్టూడియో అండ్ మూవీ ఈజ్ ప్రైమరీ కీ. నౌ మీరు చూస్తే స్టూడియో అండ్ మూవీ మీరు బేసిక్గా గమనించినప్పుడు ఈ మొత్తం ఒకవేళ ఒక ప్రైమరీకి అనుకున్నప్పుడు పార్షియల్ డిపెండెన్స్ అంటే ఏంటి? వేరే ఏదైనా అట్రిబ్యూట్ కేవలం స్టూడియో మీద ఆర్ కేవలం మూవీ మీద డిపెండ్ అవ్వకూడదు. కానీ ఇక్కడ అవుతుంది. మీరు చూస్తే సిటీ అనేది స్టూడియో మీద డిపెండ్ అవుతుంది. ఇఫ్ యు సీ మార్వెల్ న్యూయార్క్ సిటీ, మార్వెల్ న్యూయార్క్ సిటీ. DCEU Gotham. Again, I don't know what this pronunciation is, but yeah, DCEU Gotham. Okay, Gautama ఏంటో తెలియదు, అది వాట్ ఎవర్. ఓకే, సో ఇఫ్ యూ సీ మన సిటీ అనే అట్రిబ్యూట్ పార్షియల్గా ప్రైమరీ కీ మీద డిపెండ్ అవుతుంది బికాస్ కేవలం స్టూడియోతో మీరు సిటీని కనుక్కోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ సెకండ్ నార్మల్ ఫామ్. కన్వర్ట్ చేయాలంటే అగైన్ బ్రేక్ ద టేబుల్స్. ఓకే, టేబుల్స్ని బ్రేక్ చేసి ఏదైతే ఏ అట్రిబ్యూట్ వల్ల అయితే మీకు పార్షియల్ డిపెండెన్స్ వచ్చిందో దానికి సెపరేట్గా కొత్త టేబుల్ క్రియేట్ చేయండి. ఓకే, సో దాంట్లోంచి పాత టేబుల్లోంచి సిటీ పీకేసాం, సిటీని పీకేసి కొత్త టేబుల్ సెపరేట్గా క్రియేట్ చేసాం. మేక్ సెన్స్? పక్కా? గ్రేట్, మీకు సెకండ్ నార్మల్ ఫామ్ కూడా వచ్చేసినట్టే. థర్డ్ నార్మల్ ఫామ్, ట్రాన్సిటివ్ డిపెండెన్స్ ఉండకూడదు. ఓకే, సో ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉంది. ఓకే, ఐ విల్ షో యూ. సో బేసిక్గా ఇక్కడ
Studio is depending on Studio City. Studio City is depending on City Temp, and because of this Studio is depending on City Temp. అంటే ఏంటి? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఉన్నట్టు. అగైన్ ఈ డిపెండెన్సీ వీళ్ళు ఇచ్చిన ఈ డిపెండెన్సీ ఏదైతే ఉందో ఈజ్ దిస్ కరెక్ట్ ఆర్ నాట్ మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ వెరిఫై ఇట్. ఓకే, వెరిఫై చేస్తారు. బేసిక్గా దీని మీనింగ్ ఏంటి? స్టూడియో మీరు కనుక్కోవాలంటే కేవలం స్టూడియో సిటీ పేరు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నాడు. అది అవునా కదా? చెక్ చేయండి. ఓకే, సో ట్రాన్సిటివ్ డిపెండెన్స్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ థర్డ్ నార్మల్ ఫామ్. థర్డ్ నార్మల్ ఫామ్లోకి తీసుకురావాలంటే ఆబ్వియస్లీ దేని వల్ల అయితే ఆ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ వస్తుందో దాన్ని పీకేసి కొత్త టేబుల్లో పెట్టాలి అలాంగ్ విత్ ద వన్ విచ్ ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్. సో మనకి ఎప్పుడు కూడా ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు? ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఎప్పుడు వస్తుంది అంటే ఏ బి మీద ఉంది, బి సి మీద ఉంది, కాబట్టి ఏ సి మీద ఉంది. సో ఏ సి మీద ఉండడానికి కారణం ఏంటో తెలుసా? బి అనమాట. ఓకే, సో ఈ బీని పీకేసి ఈ బి డిపెండ్ అవుతుంది దేని మీద? సి మీద, కాబట్టి దాంతో ఒక కొత్త టేబుల్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ డన్ హియర్. ఈ విధంగా 2 టేబుల్స్గా డివైడ్ చేశారు. మేక్ సెన్స్? పక్కా? గ్రేట్. సో థర్డ్ నార్మల్ ఫామ్ కూడా అయిపోయింది. కమింగ్ టు 3.5 ఆర్ బీసీఎన్ఎఫ్. బీసీఎన్ఎఫ్లో ఏం చెప్పాను? ఇంటర్నల్ డిపెండెన్సీ ఉండకూడదు. సో ఆ ఇంటర్నల్ డిపెండెన్సీ 2 సెట్ల మధ్య అన్నాను. ఆ 2 సెట్లు ఏంటంటే క్యాండిడేట్ కీస్ అనమాట. అగైన్ క్యాండిడేట్ కీస్ అంటే ఏంటి తెలియాలంటే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే తెలిసిపోతుంది. ఓకే, సో నేను ఇందాక ఇంటర్నల్ డిపెండెన్స్ 2 సెట్ల మధ్య అన్నాను కదా, ఆ 2 సెట్లు ఏంటంటే క్యాండిడేట్ కీస్. ఎనీ 2 క్యాండిడేట్ కీస్. అగైన్ చెప్తున్నాను, క్యాండిడేట్ కీ తెలియాలంటే ఏంటో ప్లీజ్ వాచ్ ద ప్రీవియస్ వీడియో, యూ విల్ అండర్స్టాండ్ ఇట్. ఓకే, గ్రేట్. నౌ ఇఫ్ యూ సీ హియర్, ఈ యొక్క ఎగ్జాంపుల్లో వెర్ ఇస్ ఇట్? కింద ఉందా? ఓకే, సో ఈ యొక్క ఎగ్జాంపుల్లో బేసిక్గా మూవీ టైటిల్ కామా పర్సన్ నేమ్ ఈజ్ 1 key and movie ID comma person name is another key. Okay, again you can verify it. So just take the 2 fields, movie title and person name. ఆ 2 కలిపితే ఆ 2 వాల్యూస్ మీకు ఎవరైనా ఇస్తే మీరు యూనిక్గా ఒక రోని గెస్ చేయగలుగుతున్నారా? చేయగలిగితే ఇట్ ఈస్ కరెక్ట్, లేకపోతే తప్పు. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ కరెక్ట్, ఐ హ్యావ్ చెక్డ్ ఇట్ యాజ్ వెల్. ఓకే, సో మీరు బేసిక్గా ఇక్కడ 2 కీస్ ఉన్నాయి అండ్ మోర్ దెన్ 1 సేమ్ సైజ్డ్ సేమ్ మినిమల్ సైజ్డ్ కీస్ ఉంటే వాటిని మనం క్యాండిడేట్ కీస్ అంటారు. కాబట్టి ఈ 2 క్యాండిడేట్ కీస్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇఫ్ యూ సీ మూవీ టైటిల్ అండ్ మూవీ ఐడి ఆర్ డిపెండింగ్ ఆన్ ఈచ్ అదర్. ఇది ఏముంటే బేస్డ్ ఆన్ దాట్ యూ కెన్ గెస్ దిస్. ఇఫ్ యూ సీ ద అవెంజర్స్ అయితే ప్రతిసారికి ఇట్ ఈస్ M101. బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ అంటే ప్రతిసారి ఇట్ ఈస్ D101. ఏ వాక్ టు రిమెంబర్ అయితే ఇట్ ఈస్ ఆల్వేస్ P101. కాబట్టి మీరు చూస్తే మీరు ఐదర్ మూవీ టైటిల్ ఇస్తే మూవీ ఐడి చెప్పేయచ్చు, మూవీ ఐడి ఇస్తే మూవీ టైటిల్ చెప్పేయచ్చు. కాబట్టి ఏమవుతుంది? ఇక్కడ ఇంటర్నల్ డిపెండెన్సీ జరిగింది బిట్వీన్ దీస్ 2 సెట్స్, దీస్ 2 క్యాండిడేట్ కీ సెట్స్. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఇన్ బీసీఎన్ఎఫ్. కాబట్టి ఏం చేయాలి? జస్ట్ డివైడ్ చేసేయండి. ఏం చేస్తారు? ఐదర్ మూవీ ఐడిని ఆర్ మూవీ టైటిల్ని పీకేసి కొత్త టేబుల్ క్రియేట్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ సీ దీంట్లోంచి మూవీ టైటిల్ పీకేసి కొత్త టేబుల్లోకి మూవీ ఐడి మూవీ టైటిల్ పెట్టారు. సో అగైన్ ఇట్స్ యువర్ చాయిస్. మీరు కావాలంటే మూవీ ఐడిని పీకేసి ఇక్కడ కేవలం మూవీ టైటిల్ని ఉంచవచ్చు. ఇట్స్ జస్ట్ దాట్ బేసిక్గా ఆ 2 ఒకేసారి ఒకే టేబుల్ ఉండకూడదు అంతే. రెండింటిలో ఏది పీకేసినా ఓకే. ఓకే, అర్థమైందా? సో ఈ విధంగా జస్ట్ 4 పాయింట్స్ మాత్రమే వాడుకుంటూ, ఓన్లీ 4 పాయింట్స్, నాన్ అటామిక్, పార్షియల్ డిపెండెన్స్, ట్రాన్సిటివ్ డిపెండెన్స్ అండ్ ఇంటర్నల్ డిపెండెన్స్, ఈ 4 పాయింట్స్ మాత్రమే వాడుకుంటూ మనం నార్మలైజేషన్ ఇన్ డిబిఎంఎస్, బేసిక్గా మీకు తెలీదు బట్ డెఫినెట్లీ కాలేజెస్లో అండ్ ఇండస్ట్రీలో ఇది చాలా చాలా డిఫికల్ట్ టాపిక్ అని భావించే ఒక టాపిక్. దాన్ని మీరు చాలా సింపుల్గా నేర్చుకున్నారు. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. విచ్ నార్మల్ ఫామ్ ఎన్ష్యూర్స్ దట్ ఈచ్ కాలమ్ ఇన్ అ టేబుల్ కంటైన్స్ అటామిక్ వాల్యూస్. ఏంటి? ఎస్, ఇట్ ఈస్ ఫస్ట్ నార్మల్ ఫామ్. విచ్ నార్మల్ ఫామ్ ఎలిమినేట్స్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ? 3NF కదా. సి, ఫస్ట్ NF ఏమో అటామిసిటీ, సెకండ్ది పార్షియల్ డిపెండెన్సీ, థర్డ్ది ట్రాన్సిటివ్, ఫోర్త్ది ఆర్ నాట్ ఫోర్త్ది 3.5ది ఆర్ BCNFది ఇట్ ఈస్ ద ఇంటర్నల్ డిపెండెన్స్ బిట్వీన్ క్యాండిడేట్ కీస్. ఓకే, ఆ తర్వాత BCNF క్వశ్చన్, లెట్ మీ స్క్రోల్. యా, BCNF ఎలిమినేట్స్ విచ్ టైప్ ఆఫ్ డిపెండెన్సీ విచ్ మే ఎగ్జిస్ట్ ఇన్ 3NF.
ఇట్ ఈస్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ. సో ఒకవేళ ఇంటర్నల్ డిపెండెన్సీ ఉంటే ఇట్ కెన్ కాజ్ మల్టీ వాల్యూడ్ డిపెండెన్సీ ఆల్సో. ఆ తర్వాత ఏ ఫంక్షనల్ డిపెండెన్సీ ఈజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ఆర్ అమాంగ్ వాట్. సో డిపెండెన్సీ అని చెప్తున్నప్పుడు వీఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ యాట్రిబ్యూట్స్, కాలమ్స్, కాబట్టి ద ఆన్సర్ ఈస్ యాట్రిబ్యూట్స్. ఆ తర్వాత డాష్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇన్ విచ్ ఎక్స్ టు జెడ్ ఓన్లీ బై వర్చ్యూ ఆఫ్ ఎక్స్ టు వై, వై టు జెడ్. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ఆ తర్వాత వీ హ్యావ్ నోట్స్ ఫర్ ఫంక్షనల్ డిపెండెన్సీ, ఇంటర్వ్యూ క్వశ్చన్స్, again notes and notes for types of normalization. Okay, please go through them. And ఇవాళ టాపిక్ ఏంటి, లాంగ్వేజెస్ ఇన్ డేటాబేసెస్. సో ఏవేంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ DQL. ఓకే, ఇట్ స్టాండ్స్ ఫర్ డేటా క్వెరీ లాంగ్వేజ్. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ DDL. ఇట్ స్టాండ్స్ ఫర్ డేటా definition language. Okay, then we have DML, data, any guesses? manipulation language. Okay, then we have DCL, data control language. ఓకే, సో కమింగ్ టు ద ఫస్ట్ వన్, డేటా క్వెరీ లాంగ్వేజ్లో ఏం చేస్తారు? సో బేసిక్గా ఉన్న డీబీని, ఉన్న డేటాబేస్ని క్వెరీ చేసేందుకు, అంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని రాపట్టుకునేందుకు మనం క్వెరీస్ రాస్తాం అనమాట. సో ఆ క్వెరీ చేసేందుకు ఈ DQL యూజ్ అవుతుంది. సో దీంట్లో బేసిక్గా మనం మెయిన్లీ CRUD చెప్పాను కదా నిన్న, క్రియేట్, రీడ్, అప్డేట్, డిలీట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, గ్రేట్. దెన్ వీ హ్యావ్ DDL, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. దీన్ని వాడి మనం బేసిక్గా స్కీమాని డిఫైన్ చేస్తాం. ఇందాక చెప్పాను కదా డిజైన్ అని చెప్పి, ఆ స్కీమా డిజైన్ని, ఆ స్కీమా డెఫినిషన్ని మనం DDL వాడే డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ అలాంగ్ విత్ దాట్ ఒక ఇన్స్టెన్స్ని క్రియేట్ చేయాలన్నా, అంటే బేసిక్గా ఒక టపుల్ని క్రియేట్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఓకే, వీ యూస్ ద DDL. అగైన్, instance need not be just a tuple, it can be a complete table, it can be a view. Okay, so basically మనకి ఇన్స్టెన్స్ అంటే ఇట్ కెన్ బి ఎనీ న్యూ ఇన్స్టెన్స్. ఆ న్యూ ఇన్స్టెన్స్ ఒక అట్రిబ్యూట్ అవ్వచ్చు, ఒక టపుల్ అవ్వచ్చు, ఒక రిలేషనే అవ్వచ్చు. ఓకే, వీ డూ దాట్ యూజింగ్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. దాంతోపాటు వీ కెన్ ఆల్టర్ ద డీబీ, నాట్ ద రికార్డ్. సో ఇక్కడ అప్డేషన్లో వీ అప్డేట్ ద రికార్డ్స్, బట్ ఇక్కడ వీ కెన్ ఆల్టర్ ద database itself. Okay, or we can drop database instances. Okay, rename database instances or database itself. Okay, delete instances. So all this can be done using data definition language. So దీంట్లో ఎక్కువగా create, alter, drop, delete, truncate, rename ఇటువంటి ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తాం. ఓకే, గ్రేట్. ఆ తర్వాత వీ హ్యావ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో దీంట్లో ఇట్ ఈస్ యూస్ టు సెలెక్ట్ అ రికార్డ్, ఇన్సర్ట్ అ రికార్డ్, అప్డేట్ అండ్ డిలీట్. ఓకే, సో యాక్సెసింగ్ అండ్ మ్యానిపులేషన్ ఆఫ్ డేటాకి మనం DML వాడుతూ ఉంటాం. DML అండ్ DQL బేసిక్గా లెట్స్ సే దిస్ ఈజ్ DML అనుకుంటే, దిస్ విల్ బీ DQL అండ్ దేర్ ఈజ్ డెఫినెట్లీ అ ఓవర్లాప్ బిట్వీన్ దెమ్. ఓకే, గ్రేట్. ఫైనల్లీ వీ హ్యావ్ డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఇట్ ఈస్ యూస్డ్ టు గ్రాంట్ పర్మిషన్ ఆర్ యాక్సెస్ ఆర్ రివోక్ పర్మిషన్ ఆర్ యాక్సెస్. గ్రాంట్ అంటే ఇవ్వడం, రివోక్ అంటే వెనక్కి తీసుకోవడం, ఓకే, తీసేయడం. సో పర్మిషన్ ఇవ్వడం ఈజ్ గ్రాంట్, పర్మిషన్ని తీసేయడం ఈజ్ రివోక్. సో ఈ కంట్రోల్ అనే పదంకి అర్థం అదే. సో వీ కెన్ గ్రాంట్ ఆర్ రివోక్ పర్మిషన్స్. Okay, question number 1, SQL has how many main commands for DDL? So DDL అంటే data definition language, create, delete, alter, drop కూడా deletionలోకి వస్తుంది కాబట్టి 3 మెయిన్ కమాండ్స్. ఆ తర్వాత
which is the subset of SQL commands used to manipulate Oracle database structures including tables. Actually answer data manipulation language DML, but option DDL ఇచ్చారు. The correct answer is DML. Okay, which data definition language DDL command is used to modify existing database objects such as tables? Alter అంటే modify. Revoke దేనికి? ఎస్, బేసిక్గా ఉన్న పర్మిషన్స్ని ప్రివిలేజెస్ని రిమూవ్ చేసేందుకు. రీనేమ్ కోసం దేన్ని వాడతాం? రీనేమ్ వాడతాం. దెన్ ద నోట్స్ ఫర్ DDL, నోట్స్ ఫర్ DML, నోట్స్ ఫర్ DCL, నోట్స్ ఫర్ TCL అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ప్లీజ్ రీడ్ దెమ్. ఓకే, సో టాపిక్లోకి వచ్చేస్తే ఇండెక్సింగ్ అంటే ఏంటో చూద్దాం. బట్ అంతకంటే ముందు యాక్చువల్గా ఇది ఎప్పుడు అవసరం అండ్ బేసిక్గా దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటి అని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను SQLలో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ అని ఇస్తున్నాను. అంటే ఏంటి? బేసిక్గా యూజర్స్ టేబుల్లోంచి ఉన్న రికార్డ్స్ అన్నిటిని అవుట్పుట్ చేయమంటున్నాను. ఓకే, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ కమెంట్స్. దీంట్లో ఎటువంటి స్పెసిఫిక్ ఎక్స్ట్రా క్వెరీ లేదు. లెట్స్ సే నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ సిటీ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అనుకోండి. బేసిక్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఒక క్వెరీ అప్లై చేస్తున్నాం. ఆ క్వెరీ ఏంటి? సిటీ అనేది హైదరాబాద్ ఉన్న యూజర్స్ని మాత్రమే అవుట్పుట్ చేయని చెప్తున్నాం. ఐదర్ కేస్ నెంబర్ 1 ఆర్ కేస్ నెంబర్ 2. ఈ క్వెరీస్ని ఎగ్జిక్యూట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూట్ చేసేది మన ప్రాసెసర్, అవునా? సో ప్రాసెసర్కి ఆబ్వియస్లీ ఇన్ కైండ్ ఆఫ్ బోర్డ్, ఇన్ ద సేమ్ బోర్డ్ రిజిస్టర్స్ అనే మెమరీ ఉంటుంది. ఓకే, కానీ దీంట్లో టేబుల్ ఉంటుందా? ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెమరీ ఏంటి? క్యాష్. క్యాష్లో ఉంటుందా టేబుల్? ఉండదు. దాని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ మెమరీ ఏంటి? ర్యామ్ ఆర్ బేసిక్లీ మెయిన్ మెమరీ. దీంట్లో ఉంటుందా టేబుల్స్? దీంట్లో కూడా ఉండదు. నెక్స్ట్ లెవెల్ ఏంటి? బేసిక్లీ హార్డ్ డ్రైవ్ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ. ఓకే, దీంట్లో ఉంటుందా అంటే ఎస్, మన టేబుల్స్ అన్నీ ఇక్కడ సేవ్ చేసి ఉంటాయి. ఎందుకన్నా ర్యామ్లో కానీ క్యాష్లో కానీ రిజిస్టర్స్లో కానీ ఎందుకు స్టోర్ చేయట్లేదు అంటే, ఫస్ట్ రీజన్ రిజిస్టర్స్, క్యాష్, ర్యామ్ 3 కూడా వోలటైల్, అంటే పర్మనెంట్గా దాంట్లో స్టోర్ చేయలేము. దీనికి పవర్ పోయిన వెంటనే ఆటోమేటిక్గా ఉన్న డేటా మొత్తం ఇరేస్ అయిపోతుంది. ఓకే, బట్ హార్డ్ డ్రైవ్ అలా కాదు కదా. హార్డ్ డ్రైవ్లో మీరు దేన్నైనా స్టోర్ చేస్తే ఆ తర్వాత పవర్ తీసేసినా, కంప్యూటర్ ఆఫ్ చేసినా ఎటువంటి డ్యామేజ్ జరగదు కదా. కాబట్టి దీంట్లో స్టోర్ చేస్తాం. దాట్స్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2, బేసిక్గా ర్యామ్ ఓకే, బట్ రిజిస్టర్స్ మరియు క్యాష్ చాలా చాలా చిన్నవి, చాలా చాలా లో కెపాసిటీ, బేసిక్గా మెమరీ కల కైండ్ ఆఫ్ లెవెల్స్ ఆఫ్ మెమరీ అనమాట. కాబట్టి దాంట్లో కంప్లీట్ టేబుల్స్ని, కంప్లీట్ డీబీస్ని మీరు స్టోర్ చేయలేరు. సో దీస్ ఆర్ ద 2 రీజన్స్ వై వీ కైండ్ ఆఫ్ స్టోర్ ఇట్ ఓన్లీ ఇన్ ద హార్డ్ డ్రైవ్. సో మీకు డౌట్ రావచ్చు. డౌట్ ఏం రావచ్చు అన్న? బేసిక్గా మన ఆబ్వియస్లీ హార్డ్ డ్రైవ్లో మీరు మెమరీ ఆర్ స్పేస్ ఎక్కువ స్టోర్ చేయగలుగుతున్నారు. అట్ ద సేమ్ టైం వోలటైల్ కాదు, అంటే పవర్ తీసేసినా పని చేస్తుంది కదా. అయినప్పుడు బేసిక్గా డైరెక్ట్గా ప్రాసెసర్ని హార్డ్ డ్రైవ్ నుంచే బేసిక్గా ఇన్స్ట్రక్షన్స్ని కానీ టేబుల్స్ని కానీ యాక్సెస్ చేయమని చెప్పచ్చు కదా అంటే బేసిక్గా చెప్పచ్చు, బట్ దాట్స్ నాట్ ఫీజిబుల్. ఎందుకు? బికాజ్ మన ప్రాసెసర్ చాలా 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 ఫాస్ట్. ఓకే, బేసిక్గా మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్ స్పీడ్తో పనిచేసే ఒక యూనిట్ అనమాట. ఓకే, బట్ హార్డ్ డ్రైవ్ అంత స్పీడ్తో పనిచేయదు. కంపేర్ చేస్తే ప్రాసెసర్తో డెఫినెట్లీ హార్డ్ డ్రైవ్ ఈజ్ స్లోవర్. ఓకే, కాబట్టి ఇది ఏ స్పీడ్లో పనిచేస్తుందో అదే స్పీడ్లో దీనికి ఐదర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డేటాని మన యొక్క హార్డ్ డ్రైవ్ ప్రొవైడ్ చేయలేదు. దానివల్ల ఏమవుద్ది? ఆటోమేటిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెసర్ కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్సే 100 ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, 100 కాదు, మిలియన్, ఐ జస్ట్ టోల్డ్ యూ. బట్ 100 అనుకుంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ దానికి 5 మాత్రమే ఇస్తున్నారు. 100 కెపాసిటీ 5 మాత్రమే ఇస్తున్నారు. అంటే
మీరు బేసిక్గా దాన్ని ఎంతవరకు వాడుకోవచ్చో అంతవరకు వాడుకోకుండా దాని ఎఫిషియన్సీని మీరు డిక్రీజ్ చేస్తున్నారు, అవునా కదా? సో బేసిక్గా ఇదే స్పీడ్లో పనిచేసే యూనిట్తోనే మనం దీన్ని బేసిక్గా యాక్సెస్ చేయమని చెప్పాలి. సో ఆల్మోస్ట్ సేమ్ స్పీడ్లో మనకి డేటా ట్రాన్స్ఫర్ చేయగలిగేది రిజిస్టర్స్. ఓకే, దానికంటే కొంచెం స్లో క్యాష్, కొంచెం స్లో ర్యామ్, ఆబ్వియస్లీ చెప్పాను కదా హార్డ్ డ్రైవ్ ఈజ్ స్లోవర్. గాట్ ఇట్? సో మీకు గుర్తుంటే ఆపరేటింగ్ సిస్టమ్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, మన హార్డ్ డ్రైవ్ మొత్తం కూడా బేసిక్గా మనం ఏం చేస్తాం, పేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఓకే, ఈక్వల్ సైజ్ పేజెస్ కింద డివైడ్ చేస్తాం. సో ఇదొక పేజు, ఓకే, ఇదొక పేజు అండ్ ఇదొక పేజు. ఓకే, సో మనకి డేటాబేస్ని బేసిక్గా స్టోర్ చేసినప్పుడు కూడా అగైన్ పేజెస్ కింద ఆర్ బేసిక్గా DBMSలో దాన్ని పేజ్ అన్నా తప్పులేదు, కొంతమంది బ్లాక్ అంటారు, బోత్ ఆర్ కరెక్ట్. ఓకే, పేజ్ ఆర్ బ్లాక్ కింద ఏం చేస్తాం, డివైడ్ చేస్తాం ఈక్వల్ సైజ్డ్ పేజెస్ ఆర్ ఈక్వల్ సైజ్డ్ బ్లాక్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్కి ఐడి ఉంది. ఓకే, సో 1 2 3 4 5 6 7 8 9 ఈ విధంగా స్టోర్ చేసాం. ఓకే, సో నీకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక వేరే రాస్తున్నాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్స్ వేర్ ID ఈజ్ ఈక్వల్ టు 3 అంటున్నాను. సో మీరు ఏం చేయాలి, బేసిక్గా ఈ ఫస్ట్ బ్లాక్లోకి వెళ్ళి దాంట్లో ఉన్న ఈ థర్డ్ రికార్డ్ని కలెక్ట్ చేసి యూజర్కి అవుట్పుట్ ఇవ్వాలి, అవునా కదా? గ్రేట్. కానీ బేసిక్గా ఎప్పుడు కూడా ఇదే విధంగా ఆర్డర్డ్గా ఉండే అవకాశం లేదు. ఇట్ కెన్ బి లైక్ 1 6 3 2 8 9 4 5 సంథింగ్ ఆఫ్ సార్ట్ ఈ విధంగా ఉన్నాయనుకుందాం. ఓకే, మీకు కావాల్సిన రికార్డ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 2 అనుకుందాం. సో బేసిక్గా ముందుగా ఇది ఏ బ్లాక్లో ఉంది ఆర్ ఏ పేజ్లో ఉంది అని కనిపెట్టడమే కష్టం కదా. సో ఏం చేస్తాం, ఫస్ట్ ఈ పేజ్ తీసుకుంటాం ర్యామ్లోకి, ఉంటే వెరీ గుడ్, లేకపోతే దీన్ని మళ్ళీ వెనక్కి పెట్టేసి మళ్ళీ దీన్ని తీసుకోవాలి, ఉంటే గుడ్ లేకపోతే మళ్ళీ దీన్ని తీసుకోవాలి, ఉంటే గుడ్ లేకపోతే మళ్ళీ ఆ నెక్స్ట్ టైం తీసుకోవాలి. సో బేసిక్గా మనకి ఏమవుతుంది, అడిషనల్గా టైం వేస్ట్ చేస్తున్నాం మనం, అవునా కదా? సో ఈ అడిషనల్ టైం వేస్ట్ ఆఫ్ సెలెక్టింగ్ ద పేజ్ కెన్ బి రెడ్యూస్డ్ బై ఇండెక్సింగ్ అనమాట. సో ఇండెక్సింగ్ ఏం చేస్తుంది, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్ అండ్ రైట్ ఇట్ డౌన్ క్లియర్లీ. సో మన ఇండెక్సింగ్ ఏం చేస్తుంది అంటే సెలెక్షన్ ఆఫ్ రైట్ బ్లాక్ ఆర్ పేజ్, ఎనీథింగ్, ఆ బ్లాక్ కానీ పేజ్ కానీ దాంట్లో రైట్ మనకు కావాల్సిన బ్లాక్ని కానీ పేజ్ని కానీ సెలెక్షన్లో టైంని తగ్గిస్తుంది. ఓకే, సెలెక్షన్ ఆఫ్ రైట్ బ్లాక్ ఆర్ పేజ్ బికమ్స్ ఫాస్టర్ విత్ ఇండెక్సింగ్. ఓకే, నౌ బేసిక్లీ ఇండెక్సింగ్ ఏం చేస్తుంది అనే ఒక ఐడియా మీకు హై లెవెల్లో రావాలి అంటే సింపుల్, మనకి ఆబ్వియస్లీ బుక్స్ లోపల ఇండెక్స్లు ఉంటాయి కదా, ఇన్సైడ్ బుక్స్ వీ హ్యావ్ ఇండెక్సెస్ కదా, సేమ్ జాబ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బుక్లో ఇండెక్స్ పేజ్ లేదనుకుందాం అండ్ మీకు ఒక స్పెసిఫిక్ టాపిక్ కావాలనుకుందాం, మీరు దాంట్లో ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజెస్లో వెతకాలి, దొరికితే వెల్ అండ్ గుడ్, దొరకపోతే మళ్ళీ నెక్స్ట్ పేజ్, దొరికితే వెల్ అండ్ గుడ్, లేకపోతే మళ్ళీ నెక్స్ట్ పేజ్, ఆ విధంగా బుక్ మొత్తం వెతకాలి మీరు, అవునా కదా? కానీ అదే మీకు ఫస్ట్ పేజ్లోనే ఇండెక్స్ ఇచ్చేస్తే ఆబ్వియస్లీ ఒక ఎక్స్ట్రా పేజ్ వేస్ట్ అయింది బుక్లో, కానీ ఇండెక్స్ ఇవ్వడం వల్ల మీకు కరెక్ట్ మీకు కావాల్సిన టాపిక్ని వెతికేందుకు టైం తక్కువ పడుతుంది. సో అదే ఇక్కడ కూడా చేస్తాం. అగైన్ ఇండెక్సింగ్ కెన్ బి ఆఫ్ మల్టిపుల్ టైప్స్, ప్రైమరీ ఇండెక్సింగ్, సెకండరీ ఇండెక్సింగ్, క్లస్టర్డ్ ఇండెక్సింగ్. ఓకే, సో బేసిక్గా బేస్డ్ ఆన్ అగైన్ 2 మెయిన్ థింగ్స్. సో మన ఇండెక్సింగ్ యొక్క టైప్, అగైన్ టైప్స్లో డీటెయిల్లోకి ఈ వీడియోలో వెళ్ళొద్దు. ఓకే, ఇఫ్ యూ వాంట్ వీ కెన్ మేక్ అ సెపరేట్ వీడియో ఆన్ దాట్. ఆబ్వియస్లీ ఎక్కువ మంది కమెంట్ చేస్తే ఐ విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ వీ కవర్ దాట్ ఆఫ్టర్ దిస్ సిరీస్. బట్ కావాలనుకుంటే కమెంట్ చేయండి. కానీ టైప్స్ని ఏ బేసిస్ మీద డివైడ్ చేస్తామంటే ఫస్ట్ కీ బేసిస్ మీద, సెకండ్ ఆర్డరింగ్ బేసిస్ మీద. ఓకే, కీ బేసిస్ మీద అంటే ఏంటంటే దాంట్లో ఆ టేబుల్లో ప్రైమరీ కీ ఉందా లేదా, ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా. ఆర్డరింగ్ బట్టి అంటే బేసిక్లీ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా, అంటే అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసి ఉన్నాయా లేకపోతే ర్యాండమ్గా ఉన్నాయా. ఓకే, సో ఈ 2 పారామీటర్స్ మీద మనం బేస్ చేసుకుని ఇండెక్సింగ్ టైప్ని డిసైడ్ చేస్తాం. ఓకే, సో ప్రైమరీ ఇండెక్సింగ్ అంటే దాంట్లో ప్రైమరీ కీ ఉంటుంది, ఆ ప్రైమరీ కీ గల అట్రిబ్యూట్ విల్ బికమ్ ద ఇండెక్స్ అండ్ దాన్ని బేస్ చేసుకుని మనం సర్చింగ్ చేస్తాం. ఓకే, సో ఇండెక్స్ యాక్చువల్గా ఒక
డేటా స్ట్రక్చర్ అనమాట. ఇండెక్స్ ఈజ్ యాక్చువల్లీ అ స్పెషల్ డేటా స్ట్రక్చర్ బై యూజింగ్ విచ్ యూ కెన్ సర్చ్ ఆర్ ఆప్టిమైజ్ ద క్వెరీస్ బెటర్ అనమాట. ఓకే, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని టైప్స్లో మనకి హ్యాషింగ్ యూజ్ అవుతుంది. హ్యాషింగ్ వల్ల లాభం ఏంటన్నా అంటే, సో మనకు ఒక హ్యాష్ ఫంక్షన్ ఇస్తారు. ఓకే, ఒక హ్యాష్ ఫంక్షన్. సో మీరు ఒక వాల్యూ ఇచ్చిన వెంటనే ఆ హ్యాష్ ఫంక్షన్లో పాస్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మనకి అవుట్పుట్ వస్తుంది కదా. లెట్స్ ఇది ఒక అవుట్పుట్ 1, అవుట్పుట్ 2, అవుట్పుట్ 3. సో మీరు బేసిక్గా డేటాబేస్లోకి ఎంటర్ చేసినప్పుడు అండ్ సెర్చ్ చేసినప్పుడు 2 సార్లు ఈ హ్యాష్ ఫంక్షన్ వాడతారు. సో ఎంటర్ చేసినప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 వచ్చింది అవుట్పుట్, కాబట్టి ఈ 1లో మీరు డేటాని స్టోర్ చేస్తారు. అగైన్ మీరు సర్చ్ చేసినప్పుడు కూడా అగైన్ సేమ్ అదే వాల్యూని హ్యాష్ ఫంక్షన్లో పాస్ చేస్తారు, కాబట్టి మళ్ళీ మీకు 1 వస్తుంది, వెతకడానికి ఈజీ అయిపోతుంది. లెట్స్ సే మీరు ఎంటర్ చేస్తున్నప్పుడు 1 2 సార్లు వచ్చింది. సో ఆల్రెడీ దాంట్లో ఒక బ్లాక్ ఆఫ్ డేటా ఉంది. అప్పుడు ఏం చేస్తారు, చైనింగ్ క్రియేట్ చేసి ఇంకొక బ్లాక్ని దాని పక్కనే ఇన్సర్ట్ చేస్తారు. ఓకే, సో ఆ విధంగా చైనింగ్ ఈజ్ ఆల్సో అప్లికేబుల్ ఇన్ హ్యాషింగ్. గాట్ ఇట్? సో అగైన్ ఆల్ దిస్ ఈజ్ అ లిటిల్ అడ్వాన్స్డ్, బట్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టు బిగిన్ విత్ మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో బేసిక్ ఆఫ్ ఇండెక్సింగ్ అర్థం కావాలి అనుకుంటే ఇట్స్ జస్ట్ అ సింపుల్ కైండ్ ఆఫ్ వే ఆఫ్ ఆప్టిమైజింగ్ యోర్ సర్చ్ క్వెరీస్. దాని టైం రెడ్యూస్ అవుతుంది, అదేవిధంగా మన ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఓకే, టైప్ అనేది కీ అండ్ ఆర్డరింగ్ బేసిస్ మీద డిసైడ్ చేస్తాం. ఈ 2 పాయింట్స్ క్లారిటీగా అర్థమవుతే అండ్ సినారియో ఆర్ కాంటెక్స్ట్ ఆఫ్ వై డూ యూ నీడ్ ఇండెక్సింగ్ అర్థమవుతే దాట్స్ మోర్ దెన్ ఇనఫ్ టు జస్ట్ స్టార్ట్ విత్. నిన్న డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఆల్రెడీ ఇండెక్సింగ్ నోట్స్ ఇచ్చాను. ప్లీజ్ రెఫర్ టు ఇట్ బిఫోర్ అసైన్మెంట్ క్వశ్చన్స్. ఓకే, నౌ వాట్ ఈస్ డేటాబేస్ ఇండెక్స్? సో ఇండెక్స్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. దీనివల్ల మన డేటా రిట్రీవల్ స్పీడ్ తగ్గుతుంది, ఒక రకంగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఆప్షన్ 1. ఓకే, ఒకవేళ డేటా సార్టెడ్గా ఉంటే అంటే ఆల్రెడీ ఆర్డర్డ్గా ఉంటే వి యూస్ ఆర్డర్డ్ ఇండెక్స్. ఆ తర్వాత వాట్ ఈస్ మల్టీ లెవెల్ ఇండెక్స్? ఒకవేళ బేసిక్గా ర్యామ్కి అండ్ హార్డ్ డ్రైవ్కి మధ్య ఫిజికల్ మెమరీ ప్రైమరీ మెమరీ అండ్ సెకండరీ మెమరీకి మధ్య మల్టిపుల్ లెవెల్స్ ఉంటే వీ కాల్ ఇట్ మల్టీ లెవెల్ ఇండెక్సింగ్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ ఇండెక్స్ is used to access data with a different order actually. ఓకే, సో ఆర్డర్డ్ కాదు, అన్ఆర్డర్డ్ అనుకుంటే ఇట్ ఈస్ సెకండరీ ఇండెక్స్. ఓకే, ద మెథడ్ ఆఫ్ యాక్సెస్ దట్ యూసెస్ కీ ట్రాన్స్ఫర్మేషన్. సో గుర్తుంటే మీకు నిన్న వీడియోలు చెప్పాను, లెట్ మీ షో యూ. సో ఇదే వీ హ్యావ్ అ హ్యాష్ ఫంక్షన్, దానికి కీ పాస్ చేస్తాం. ఆ కీని హ్యాష్ ఫంక్షన్ ద్వారా పాస్ చేసినప్పుడు విల్ గెట్ అ రిజల్ట్. దాన్ని బట్టి మనం బేసిక్గా రిట్రీవల్ చేస్తాం. సో కీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది అంటే ఇట్స్ అ హ్యాష్ ఇండెక్స్. ఓకే, గ్రేట్. ఆ తర్వాత ఫైనల్లీ వీ హ్యావ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ప్లీజ్ రెఫర్ టు దెమ్. ఓకే, సో ఇవాళ టాపిక్ వచ్చేద్దాం ట్రాన్సాక్షన్స్. సో బేసిక్గా ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ యాక్చువల్గా ఇట్స్ అ కలెక్షన్. ఓకే, కలెక్షన్ ఆఫ్ వాట్? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ బేసిక్లీ డిఫరెంట్ ఆపరేషన్స్. ఓకే, సో ఈ కలెక్షన్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ అయినప్పటికీ బేసిక్గా ఇట్ సర్వ్స్ టు సాల్వ్ అ సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. బేసిక్గా ఒక సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ చేయడం కోసం కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ని వాడతాం కదా, దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు మేబీ ట్రాన్స్ఫర్ 100 రూపీస్. ఓకే, నేను అకౌంట్ ఏ నుంచి అకౌంట్ బికి, ఓకే, ఏ నుంచి బికి 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, సో 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం అనేది ఒక సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్. ఓకే, సో దీనికోసం ఆబ్వియస్లీ సింగిల్ ఆపరేషన్ కాదు, మల్టిపుల్ ఆపరేషన్స్ జరుగుతాయి. బేసిక్గా దీంట్లోంటి సబ్ట్రాక్షన్, దీంట్లోకి ఎడిషన్, దీంట్లో ఆబ్వియస్లీ కమిటింగ్ ద ఏమంటారు ఆపరేషన్. అంటే కమిట్ అంటే ఏంటంటే మనం చేసిన ఒక కైండ్ ఆఫ్ సింప్లర్ అటామిక్ ఆపరేషన్ని డేటాబేస్లో సేవ్ చేయాలంటే మనం కమిట్ చేయాలి. ఓకే, సో ఆ కమిట్ కానివ్వండి, ఆ విధంగా డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్కి. సో ఆ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్నే మనం ట్రాన్సాక్షన్స్ అంటాం. ఓకే, సో ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కొన్ని ప్రాపర్టీస్ని ఫాలో అవ్వాలన్నమాట. ఆ ప్రాపర్టీస్ పేరే యాసిడ్ ప్రాపర్టీస్, ACID ప్రాపర్టీస్.
పాపులర్లీ నోన్ యాజ్ యాసిడ్ ప్రాపర్టీస్. ఓకే, సో యాసిడ్ అనేది ఒక అబ్రివేషన్ అనమాట. ఏ స్టాండ్స్ ఫర్ అటామిసిటీ. ఓకే, సో అటామిసిటీ అంటే ఏంటంటే ఇందాక చెప్పాను కదా, వీ హ్యావ్ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్. అవునా కదా, అంటే మోర్ దాన్ వన్ ఆపరేషన్స్. అవునా కదా, మల్టిపుల్ ఆపరేషన్స్ ఉంటేనే దాన్ని మనం ఏమంటాం, ట్రాన్సాక్షన్ అంటాం. సో బేసిక్గా ఓకే, సో బేసిక్గా అటామిసిటీ ఏం చెప్తుందంటే మన దగ్గర కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా జరిగితే అన్నీ జరగాలి ఆర్ ఏది జరగకూడదు. ఆల్ ఆర్ నన్ ఈజ్ అటామిసిటీ. మళ్ళీ చెప్తున్నాను, కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ జరిగితే అన్నీ జరగాలి. ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ ఉంటే మొత్తానికి అన్నీ మానేయాలి. అంతే తప్ప ఒక ఆపరేషన్ జరిగి ఇంకొకటి జరగకుండా ఇంకొకటి జరిగి ఆ విధంగా ఉండకూడదు. జరిగితే అన్నీ జరగాలి, లేకపోతే ఏది జరగకూడదు. దట్ ఈస్ ఏ అటామిసిటీ. నెక్స్ట్ సి కదా, సి స్టాండ్స్ ఫర్ కన్సిస్టెన్సీ. సో దీని మీనింగ్ ఏంటంటే బేసిక్గా కరెక్ట్నెస్ ఎన్ష్యూర్ చేసుకోవాలి. అంటే బేసిక్గా మన ఎండ్ స్టేట్. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ అయిపోయాక, కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ అన్నీ పర్ఫామ్ అయిపోయాక ఎండ్ స్టేట్లో మనకి స్టేట్ అనేది బేసిక్గా కరెక్ట్గా ఉండాలి. అంటే ఏ నుంచి బీకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 200 ఉన్నాయి, బీలో 100 ఉన్నాయి. సో ఎండ్ స్టేట్ ఏమవ్వాలి, దీంట్లో 100 ఉండాలి అండ్ దీంట్లో 200 ఉండాలి. అంతే కదా, 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేస్తే. ఎస్ ఆర్ నో? సో ఈ కరెక్ట్నెస్ అనేది మనం ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఓకే, దట్ ఈజ్ సి, కన్సిస్టెన్సీ. ఆ తర్వాత వీ హ్యావ్ ఐ, విచ్ ఈజ్ ఐసోలేషన్. సో బేసిక్గా దీని మీనింగ్ ఏంటి అంటే, ఆబ్వియస్లీ మన దగ్గర అట్ ద సేమ్ టైం మోర్ దాన్ 1 ట్రాన్సాక్షన్స్ రన్ అవ్వచ్చు. మన డేటాబేస్ మీద T1, T2 అనే 2 ట్రాన్సాక్షన్స్ ఒకేసారి రన్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి సమయంలో 2 ఆర్ మోర్ దాన్ 1 ఎనీ నెంబర్, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, ఒకటి కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి రన్ అయినా సరే బేసిక్గా దేనికి దానే ఎగ్జిక్యూషన్ జరగాలి. అంటే T1కి T2 ఉందని తెలియకుండా, T2కి T3 ఉందని తెలియకుండా, T3కి T1 ఆర్ T2 ఉంది అని తెలియకుండా వేటికి అవే బేసిక్గా పర్ఫామ్ అవ్వాలి. సో బేసిక్గా T1 ఉంది కాబట్టి T2 వేరే విధంగా, T2 లేదు కాబట్టి T3 వేరే విధంగా, ఆర్ T3 ఉంది కాబట్టి T1 వేరే విధంగా పర్ఫామ్ అవ్వకూడదు. వేటికి అవే వాటి ఇండివిజువల్ కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేసుకోవాలి వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అదర్ ట్రాన్సాక్షన్స్. దట్ ఈజ్ ఐసోలేషన్. సో మనకి వేరే ట్రాన్సాక్షన్ ఉన్నా లేకపోయినా ఎటువంటి కైండ్ ఆఫ్ డిఫరెన్స్ రాకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ ఐసోలేషన్. దెన్ వీ హ్యావ్ డి, విచ్ ఈజ్ డ్యూరబిలిటీ. సో డ్యూరబిలిటీ ఏం చెప్తుందంటే బేసిక్గా మన ట్రాన్సాక్షన్ ఓకే పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా పర్మనెంట్ అయి ఉండాలి. ఓకే, ఆల్ ది ఆపరేషన్స్ పర్ఫార్మ్డ్, పర్మనెంట్ కాదు, పర్మనెంట్. ఓకే, సో మన ట్రాన్సాక్షన్ పర్ఫామ్ చేసిన ఆపరేషన్స్ అన్నీ కూడా బేసిక్గా లిమిటెడ్ టైం కోసం ఉండి తర్వాత డిసపియర్ అవ్వకూడదు. మనం చేసిన చేంజెస్ అన్నీ కూడా పర్మనెంట్గా డేటాబేస్లో సేవ్ అవ్వాలి. సో దీస్ ఆర్ ది 4 ప్రాపర్టీస్ నేమ్డ్ యాజ్ యాసిడ్ ప్రాపర్టీస్, ACID ప్రాపర్టీస్, అటామిసిటీ, కన్సిస్టెన్సీ, ఐసోలేషన్ అండ్ డ్యూరబిలిటీ. సో బేసిక్గా ఇవన్నీ ఎవరు పర్ఫామ్ చేస్తారు అంటే దీనికోసం డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి. సో అటామిసిటీ ఈజ్ కైండ్ ఆఫ్ ఎన్ష్యూర్డ్ బై ఒక సాఫ్ట్వేర్. ఓకే, దాన్ని ట్రాన్సాక్షన్ మేనేజర్ అంటూ ఉంటాం. సో ట్రాన్సాక్షన్ మేనేజర్ యాక్చువల్గా ఒక సాఫ్ట్వేర్, అదే ఈ అటామిసిటీని ఎన్ష్యూర్ చేసుకుంటూ ఉంటుంది. ఓకే, వాట్ అబౌట్ కన్సిస్టెన్సీ? కన్సిస్టెన్సీ ఈజ్ ఎన్ష్యూర్డ్ బై ఐదర్ ద యూజర్ ఆర్ అప్లికేషన్ ప్రోగ్రామర్. ఓకే, ఐదర్ యూజర్ ఎన్ష్యూర్ చేసుకోవాలి ఆర్ ఆ ప్రోగ్రామ్ని ఆర్ ఆ అప్లికేషన్ని, బేసిక్గా మీరు ఏ అప్లికేషన్ అయితే ఈ డేటాబేస్ని వాడుతున్నారో ఆ అప్లికేషన్ ప్రోగ్రామర్ దాన్ని ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఓకే, కమింగ్ టు ఐసోలేషన్, దీన్ని కంకరెన్సీ
కంట్రోల్ మేనేజర్, కంకరెన్సీ కంట్రోల్ మేనేజర్ అనే యూనిట్ బేసిక్గా దీన్ని ఏం చేయాలి, ఎన్ష్యూర్ చేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత వీ హ్యావ్ డ్యూరబిలిటీ, దిస్ ఈజ్ ఎన్ష్యూర్డ్ బై రికవరీ మేనేజర్. ఓకే, అగైన్ రేపటి వీడియోలో విల్ డిస్కస్ అబౌట్ కంకరెన్సీ కంట్రోల్ ఓన్లీ. ఓకే, అప్పుడు ఈ ఐసోలేషన్ ఇంకా బాగా మీకు అర్థమవుతుంది. సో ప్రస్తుతానికి మీకు ఐసోలేషన్ అర్థమైంది కదా. ఐసోలేషన్ ఏంటంటే ఒకటి ఉన్నా 10 ఉన్నా బేసిక్గా దానికి ఫరక్ పడకూడదు. అదేవిధంగా బేసిక్గా ఎవరు లేకపోయినా ఆర్ చాలామంది ఉన్నా ఆ స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ దానికదే ఇండివిజువల్గా మిగతా వారు ఎవరిని పట్టించుకోకుండా జరగాలి, ఎగ్జిక్యూట్ అవ్వాలి. అర్థమైందా? విచ్ యాసిడ్ ప్రాపర్టీ ఎన్ష్యూర్స్ దట్ ఐదర్ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఆర్ పర్ఫార్మ్డ్ ఆర్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ పర్ఫార్మ్డ్. ఆల్ ఆర్ నన్ ఏంటిది? అటామిసిటీ. తర్వాత వాట్ డస్ కన్సిస్టెన్సీ మీన్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? కన్సిస్టెన్సీ అంటే కరెక్ట్నెస్. సో డేటాబేస్ లీగల్ స్టేట్ అంటే కరెక్ట్ స్టేట్లో ఉందా లేదా వెన్ ద ట్రాన్సాక్షన్ బిగిన్స్ అండ్ ఎండ్స్. సో ఇట్స్ ద పార్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. విచ్ యాసిడ్ ప్రాపర్టీ ఎన్ష్యూర్స్ దట్ అ కమిటెడ్ ట్రాన్సాక్షన్ బికమ్స్ పర్సిస్టెంట్ అండ్ కెనాట్ బీ లాస్ట్ ఆర్ అన్డన్. సో పర్మనెంట్గా ఒక చేంజ్ కమిట్ అవ్వాలి అంటే ఇట్స్ విత్ ద ప్రాపర్టీ ఆఫ్ డ్యూరబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ కంకరెంట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్? కంకరెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఒకేసారి మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవ్వడం. కంకరెన్సీ అంటే ప్యారలల్గా ఒకేసారి జరగడాన్ని కంకరెన్సీ అంటారు. సో కంకరెంట్ ఎగ్జిక్యూషన్ అంటే ఇంప్రూవ్డ్ బేసిక్గా ఏమవుద్ది, ఒకేసారి ప్యారలల్గా మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయంటే మనం రిసోర్స్ని బాగా ఎఫిషియెంట్గా యూటిలైజ్ చేస్తున్నాం. దానివల్ల త్రూపుట్ అంటే మన ఎఫిషియన్సీ వల్ల వచ్చే ఆ స్పెసిఫిక్ రిసోర్స్ వల్ల అవుట్పుట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఆ తర్వాత కలెక్షన్ ఆఫ్ ఆపరేషన్స్ దట్ ఫార్మ్ అ సింగిల్ లాజికల్ యూనిట్ ఆఫ్ వర్క్ ఈస్ కాల్డ్ ట్రాన్సాక్షన్. అంతే కదా, నిన్న మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపులే, డిస్కస్ చేసిన డెఫినేషనే. ఆల్ ఆర్ నన్ అటామిసిటీ. A transaction that has not been completed successfully is called aborted transaction అన్నమాట. ఓకే, execution of transaction in isolation preserves dash of database. సో ఐసోలేషన్ అంటే ఏంటి, మిగతా వేరే ఏదైనా ట్రాన్సాక్షన్స్ రన్ అవుతున్నా ప్యారలల్గా మనం బేసిక్గా అవి రన్ అవుతున్నాయని చెప్పి పట్టించుకోకుండా ఇండివిజువల్గా రన్ అవ్వడం. సో దానివల్ల మన స్పెసిఫిక్ ట్రాన్సాక్షన్ యొక్క కరెక్ట్నెస్ ఎన్ష్యూర్ అవుతుంది, విచ్ ఈస్ కన్సిస్టెన్సీ. ఆ తర్వాత నోట్స్ ఫర్ ద ట్రాన్సాక్షన్స్ అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. ఓకే, గ్రేట్. సో ఇవాళ టాపిక్ ఏంటి, కంకరెన్సీ కంట్రోల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ కంకరెన్సీ? ఇందాక చెప్పాను కదా, కంకరెన్సీ అంటే ప్యారలల్ ఆర్ సైమల్టేనియస్గా అట్ ద సేమ్ టైం ఓకే మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ రన్ అవుతే దాన్ని మనం కంకరెన్సీ అంటాం. ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్లుగా దానివల్ల మన యూటిలైజేషన్ ఆఫ్ ద రిసోర్స్ అండ్ ఎఫిషియన్సీ డెఫినెట్లీ ఇంప్రూవ్ అవుతుంది. కానీ దానివల్ల మనకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లెట్స్ సే ట్రాన్సాక్షన్ 1 అండ్ ట్రాన్సాక్షన్ 2 రెండు కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే ఒక యూనిట్ ఆర్ ఎక్స్ అనే ఒక డేటా మీద ఆపరేట్ చేస్తున్నాయి. సో T1 కూడా ఎక్స్ మీద సమ్ రైట్ ఆపరేషన్ అంటే దీన్ని అప్డేట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ వాల్యూ 2 అనుకుంటే T1 ఏమో వచ్చి ఎక్స్ని బేసిక్గా 3 చేద్దాం అనుకుంటున్నాయి అండ్ T2 ఏమో వచ్చి ఎక్స్ని ఫర్ ఎగ్జాంపుల్ 5 చేద్దాం అనుకుంటుంది. ఓకే, సో అట్ ది సేమ్ టైం ఎక్స్ని రెండు కూడా యాక్సెస్ చేసి మ్యానిపులేట్ చేస్తే బేసిక్గా ఐదర్ ట్రాన్సాక్షన్ 1 ఆర్ ట్రాన్సాక్షన్ 2 ఇన్కన్సిస్టెంట్ స్టేట్ అంటే బేసిక్గా ఇన్కరెక్ట్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు కైండ్ ఆఫ్ కంట్రోల్ ద కంకరెన్సీ. కంకరెన్సీ ఉండాలి, కంకరెన్సీ ఉంటేనే బేసిక్గా ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అవుతుంది, దాట్స్ ఫర్ ష్యూర్. బట్ ఆ కంకరెన్సీని మనం కంట్రోల్ చేయాలి. అన్కంట్రోల్డ్ కంకరెన్సీ మే లీడ్ టు అ ఇన్కన్సిస్టెంట్ స్టేట్. ఓకే, అందువల్ల మనం కంకరెన్సీని కంట్రోల్ చేస్తాం. ఈ కంకరెన్సీని కంట్రోల్ చేసేందుకు చాలా చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ముందుగా జస్ట్ ఫర్ ద ఇంటర్వ్యూస్ పర్పస్ ముందుగా ఆ మెథడ్స్ ఏవేంటి తెలుసుకోండి. ఆ తర్వాత వాటిల్లో ఇంపార్టెంట్ ఏంటి అండ్ ఎలా పనిచేస్తాయి అని చూద్దాం. ముందుగా జస్ట్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అని చెప్పాను కదా. సో దెర్ ఆర్ 1, 2,
3 and 4 main types of concurrency control techniques on a broad level. First demo, lock based protocols. Okay. Second demo, timestamp based protocols. Again, protocol ante enti, set of rules. Okay. Third enti, multi granularity protocols. And finally, multi version protocols. Okay. In the log based, again, first demo, simple lock based protocol. Second type, two phase locking protocols. And మూడోది graph based protocols. Okay, or graph based protocols. Okay. Timestamp based లో ఫస్ట్ ది టైమ్ స్టాంప్ ఆర్డరింగ్. అగైన్ వీటినన్నింటినీ గుర్తుపెట్టుకోవాలన్నా అంటే గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూస్లో డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది. ఓకే, ఇంటర్వ్యూస్లో మిమ్మల్ని ఇన్ డీటెయిల్ ఏ మెథడ్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి అడగరు. మోస్ట్లీ దిల్ ఫోకస్ ఆన్ లాగ్ బేస్డ్ ఓన్లీ. బట్ మిగతావి కూడా మీకు ఆన్లైన్ టెస్టుల్లో ఆబ్జెక్టివ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో యూ కెన్ ట్రై టు రిమెంబర్ ఇట్. ఓకే, టైమ్ స్టాంప్ ఆర్డరింగ్ ప్రోటోకాల్. అండ్ రెండోదేమో థామస్ రైట్ రూల్. ఓకే. అండ్ సో ఈ విధంగా మల్టీ వర్షన్ ప్రోటోకాల్స్లో మల్టీ వర్షన్ టూ ఫేజ్ లాకింగ్ అండ్ మల్టీ వర్షన్ టైమ్ స్టాంప్ బేస్డ్ ఆర్డరింగ్ అని చెప్పి రెండు వేరియేషన్స్ ఉంటాయి. అగైన్ ఈ సెకండ్ది, థర్డ్ది అండ్ ఫోర్త్ది కేవలం థియరిటికల్గా గుర్తుపెట్టుకుంటే పేర్లు సరిపోతుంది. కానీ ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ నుంచి ఇది అండ్ ఇది ఇంపార్టెంట్. ఓకే, సో లెట్స్ డిస్కస్ అబౌట్ సింపుల్ లాకింగ్. సో సింపుల్ లాకింగ్లో మనకి రెండు రకాల లాక్స్ ఉంటాయి. ఫస్ట్దేమో షేర్డ్ లాక్, సెకండ్దేమో ఎక్స్క్లూసివ్ లాక్. ఓకే, సో ఈ షేర్డ్ లాక్ అండ్ ఎక్స్క్లూసివ్ లాక్ ఏంటివి? ఒక డేటాని ఆర్ ఒక వేరియబుల్ని మీరు కేవలం రీడ్ చేద్దామనుకుంటే ముందుగా మీరు షేర్డ్ లాక్ తీసుకోవాలి. సో ఇట్ ఈస్ ఫర్ రీడింగ్ పర్పస్. అదే మీరు డేటాని మాడిఫై చేద్దాం అనుకుంటున్నారు, డేటా మీద రైట్ ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాము అనుకుంటే ముందుగా మీరు ఎక్స్క్లూసివ్ లాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో దీన్ని లాక్ _r అంటారు, దీన్నేమో లాక్ _w అంటారు. ఓకే, షేర్డ్ లాక్ అంటే ఫర్ రీడింగ్, ఎక్స్క్లూసివ్ లాక్ అంటే ఫర్ రైటింగ్. సో దీంట్లో మళ్ళీ రూల్ ఏంటంటే, ఆల్రెడీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా మీద షేర్డ్ లాక్ అప్లై చేసి ఉంది, మీరు ఇంకొక షేర్డ్ లాక్ అప్లై చేయొచ్చా అంటే ఎస్ చేయొచ్చు. లెట్స్ సే ఒక డేటా మీద ఆల్రెడీ ఎక్స్క్లూసివ్ లాక్ అప్లై చేసి ఉంది, మీరు దాని మీద ఇంకొక షేర్డ్ లాక్ అప్లై చేయొచ్చా అంటే చేయకూడదు. లెట్స్ సే ఆల్రెడీ ఒక డేటా మీద షేర్డ్ లాక్ అప్లై చేసింది, దాని మీద మీరు ఎక్స్క్లూసివ్ లాక్ అప్లై చేయొచ్చా అంటే చేయకూడదు. ఎక్స్క్లూజివ్ ఉంటే ఆబ్వియస్లీ ఇంకొక ఎక్స్క్లూజివ్ చేయకూడదు. సో కేవలం షేర్డ్ ఉంటేనే మల్టిపుల్ షేర్డ్ లాక్స్ని మీరు ఒకేసారి అక్వైర్ చేయొచ్చు. ఎక్స్క్లూజివ్ ఏమైనా సరే, ఆల్రెడీ ఉన్నా సరే ఆర్ కొత్తది అప్లై చేయాలన్నా సరే, మీరు ఆల్రెడీ దాని మీద లాక్ ఉంటే అప్లై చేయలేరు. ఎక్స్క్లూజివ్ హ్యావ్ టు బి ఎక్స్క్లూజివ్ ఓన్లీ, షేర్ చేసుకోలేరు. అందుకే పేర్లు కూడా. సో ఎక్స్క్లూజివ్ అంటే కేవలం అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కేవలం ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే ఆ డేటాని యాక్సెస్ చేయగలదు. షేర్డ్ అంటే ఆబ్వియస్లీ మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ ఒకేసారి ఆ డేటాని యాక్సెస్ చేయగలవు. గాట్ ఇట్? దిస్ ఈజ్ యాక్చువల్లీ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింపుల్ లాకింగ్. ఆ తర్వాత మనకి టూ ఫేజ్ లాకింగ్ ఉంటుంది, 2PL అంటూ ఉంటారు. దీంట్లో ఏంటి అంటే అగైన్ షేర్డ్ లాకే ఉంటుంది అండ్ ఎక్స్క్లూజివ్ లాకే ఉంటుంది. దిస్ విల్ బి ద సేమ్, కానీ దాన్ని అప్టైన్ చేసే పద్ధతి వేరు. ఓకే, సో 2 ఫేజ్ లాకింగ్లో మనకి 2 ఫేజ్లు ఉంటాయి.
గ్రోయింగ్ ఫేస్ అండ్ రెండోది ష్రింకింగ్ ఫేస్ అనమాట. ష్రింకింగ్ ఫేస్. సో బేసిక్గా గ్రోయింగ్ ఫేస్లో ఒక ట్రాన్సాక్షన్ దానికి కావాల్సిన లాక్స్ అన్నిటిని అక్వైర్ చేసుకుంటుంది అండ్ ష్రింకింగ్ ఫేస్లో అక్కర్లేని లాక్స్ అన్నిటిని విడుదల చేస్తుంది, అంటే ఫ్రీ అప్ చేస్తుంది. ఓకే, దట్స్ ద హోల్ కాన్సెప్ట్. సో బేసిక్గా మనకి అగైన్ ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని 2 ఫేజ్ లాకింగ్లో మనకి 3 రకాలు ఉంటాయన్నమాట. ఆ 3 రకాలు ఏంటి? ఫస్ట్ ఏమో స్ట్రిక్ట్ 2 ఫేజ్ లాకింగ్, సెకండ్దేమో రిగరస్ 2 ఫేజ్ లాకింగ్, మూడోదేమో కన్జర్వేటివ్ 2 ఫేజ్ లాకింగ్. స్ట్రిక్ట్లో ఏంటంటే మీరు ఒకవేళ బేసిక్గా గ్రోయింగ్ ఫేస్లో ఆర్ ష్రింకింగ్ ఫేస్లో, ఆబ్వియస్లీ గ్రోయింగ్ ఫేస్లోనే అక్వైర్ చేస్తారు, మీరు గ్రోయింగ్ ఫేస్లో అక్వైర్ చేసిన ఎక్స్క్లూజివ్ లాక్స్ని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు రిలీజ్ చేయకూడదు. ఏంటి? స్ట్రిక్ట్లో మీరు అక్వైర్ చేసిన, అంటే మీరు ఆల్రెడీ ఆబ్టైన్ చేసిన ఎక్స్క్లూజివ్ లాక్ని ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యేంత వరకు రిలీజ్ చేయకూడదు. రిగరస్లో బేసిక్గా బోత్ షేర్డ్ అండ్ ఎక్స్క్లూజివ్ కెనాట్ బీ ఫ్రీడ్ అంటిల్ ద కంప్లీట్ ట్రాన్సాక్షన్ ఈజ్ కంప్లీటెడ్. సో దీంట్లో ట్రాన్సాక్షన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు, కమిట్ అయ్యేంత వరకు ఎక్స్క్లూజివ్ని కానీ షేర్డ్ని కానీ రిలీజ్ చేయకూడదు. కన్జర్వేటివ్లో ఈవెన్ బిఫోర్ కమిట్టింగ్ మీరు రిలీజ్, బేసిక్గా మొత్తం కంప్లీట్ అవ్వకుండానే రిలీజ్ చేయొచ్చు. దట్స్ ద హోల్ థింగ్. ఓకే, సో లెట్ మీ రిపీట్ ఇట్ అగైన్. సో బేసిక్గా ఇన్ ద గ్రోయింగ్ ఫేజ్ ట్రాన్సాక్షన్ క్యాన్ ఆబ్టైన్ లాక్స్ బట్ కెనాట్ రిలీజ్ లాక్స్. ఓకే, ష్రింకింగ్ ఫేజ్లో ట్రాన్సాక్షన్ క్యాన్ రిలీజ్ లాక్స్ బట్ కెనాట్ ఆబ్టైన్ లాక్స్. ఓకే, సో ఒక డేటాని ముందుగా మీరు యాక్సెస్ చేయాలంటే ఏం చేయాలి? ముందు లాక్ని ఆబ్టైన్ చేసుకోవాలి, తర్వాత రిలీజ్ చేయాలి. సో గ్రోయింగ్ ఫేజ్లో మీరు కేవలం ఆబ్టైన్ చేసుకోగలరు, రిలీజ్ చేయలేరు. ష్రింకింగ్ ఫేజ్లో ఆబ్టైన్ చేయలేరు, ఉన్న వాటిని రిలీజ్ చేయగలరు. దాట్స్ ఇట్. గాట్ ఇట్? ఐ హోప్ మీకు 2 ఫేజ్ లాకింగ్ అండ్ సింపుల్ లాకింగ్ పద్ధతి అర్థమైంది అనుకుంటున్నాను. దాట్స్ ఇట్. దే ఆర్ ద కైండ్ ఆఫ్ మేజర్ principles or protocols for concurrency control which are asked in the interviews. I hope that's helpful. Definitely please to like, share and subscribe to Vamsi Bhawan channel. Thank you very much. Jai Hind, Jai Bharat.